బ్యాక్ టు డిఎన్ఏ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. ఆర్ఆర్ఆర్ బాధితులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఫార్మా రైతులు ప్రభుత్వానికి నిరసన తెలిపేలా నామినేషన్లు వేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ తిరస్కరిస్తారనే ప్రచారం గులాబీ పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉండటంతో ఆయన ప్రచారానికి వస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో జూబ్లీహిల్స్ లో నిన్నటి వరకు 84 నామినేషన్లు దాఖలైనాయి. ఇవాళ 200 దాటే విధంగా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ముగిసే సమయానికి లైన్ లో ఉన్న వాళ్ళందరికీ చిట్టీలు ఇవ్వాలి, టోకెన్ ఇవ్వాలి. సో టోకెన్ ఇచ్చారు చాలా మందికి. ఇవాళ లాస్ట్ డే ఏంటంటే పెన్షనర్స్, అంటే మాకు పెన్షన్స్ సమయానికి రావట్లేదు, సంవత్సరం దాటి రిటైర్ అయిపోయినా సరే పెన్షన్ రావట్లేదు అనే వాళ్ళు పెన్షనర్ల సంఘాల నుంచి కొద్దిమంది నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇట్లా అయినా ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ RRR మీద ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ ల్యాండ్స్ సంబంధించి సరైన కంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ప్లస్ నిరుద్యోగులు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తుందని చెప్పి హామీ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోలేదని చెప్పి వాళ్ళు కూడా నామినేషన్ ఫైల్ చేస్తున్న పరిస్థితి. ఫార్మా కోసం భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే నిజంగా కాకుండా ఏదో ఒక ఉద్దేశాలు, అంటే మీడియాలో ఈ విధంగా అటెన్షన్ వస్తుంది, ప్లస్ ప్రభుత్వ పరంగా కూడా అటెన్షన్ వస్తుంది, ప్రభుత్వం చర్చలకు దిగుతుంది. ఎందుకంటే నామినేషన్ విత్డ్రాయల్కి 24వ తేదీ లాస్ట్ డేట్. సో రేపు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో ఏం చేస్తారంటే నామినేషన్ కరెక్ట్గా ఉందా, లేకపోతే అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా స్క్రూటినీ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్షన్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆ స్క్రూటినీ తర్వాత ఆబ్జెక్షన్ దాఖలు సమయం తర్వాత 24వ తేదీ ఈ ఓవరాల్గా విత్డ్రాయల్కి చివరి రోజు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్స్ దాఖలు చేశారు. 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది ఏమంటారంటే ఆమె మొదటి సెట్ కాకుండా మళ్ళీ జనరల్గా 2-3 సెట్లు కూడా దాఖలు చేస్తారు, ఇదేం కొత్త కాదు. ఈవెన్ ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి కూడా దాఖలు చేశారు, నవీన్ యాదవ్ కూడా వేరే సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఒకటి ఏంటంటే ఆమె నామినేషన్ తిరస్కృతికి గురయ్యే అవకాశం ఉంది అన్న ప్రచారం నడుస్తుంది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. ఇక్కడ విత్డ్రాయల్ ఎల్లుండి వరకు సమయం మనకు కనిపిస్తుంది. ఎల్లుండి సంబంధించి చూసుకుంటే సో నామినేషన్ నడుస్తుంది. సో సునీతకు సంబంధించి ఆమెకు సంబంధించి ముందుగానే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఒక చోట ఆమె వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ అని మెన్షన్ చేశారట. అయితే ఇప్పుడు కొత్తగా, అంటే మనకు ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఒక ప్రచారం ఏంటంటే మాగంటి గోపీనాథ్కి ఆమె 2వ భార్య, మొదటి భార్య మరి లీగల్గా వీళ్ళకి అయిందా, పెళ్లి కాలేదు అని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చర్చకు లేపుతుంది. ఆమె వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ అంటే ఎక్కడ పెళ్ళైనట్టు రుజువు లేదు కాబట్టి ఆ సెట్ నామినేషన్ను తిరస్కరిస్తారు అని చెప్పి ప్రచారం జరగడంతో వాళ్ళు మళ్ళీ ఒక ఫ్రెష్ నామినేషన్ ఫైల్ చేశారట. దానిలో పేరు మెన్షన్ చేయకుండా మాగంటి సునీత అని డైరెక్ట్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఏదైనా ఫాల్స్ క్లెయిమ్ గనక చేస్తే గనక రిజెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్న దాంతో. కానీ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు కదా. సో దానికి సంబంధించి చాలా చర్చ రావడంతో అసలు పీజేఆర్ కొరకు విష్ణువర్ధన్తో ఎందుకు నామినేషన్ దాఖలు చేయించారు, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ నుంచి ఇవాళ స్టార్ క్యాంపెయినర్స్ డిక్లేర్ చేశారు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఏంటంటే ఈ స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఎన్నికలకు ఒక 40 మందిని చూజ్ చేసుకోవచ్చు. అది కేంద్ర ఎన్నికల సంఘానికి లిస్టు పంపించాలి. ఈ 40 మంది చేసే ప్రచారం ఖర్చులు అభ్యర్థి ఖర్చులోకి రావు. ఇప్పుడు మీరో నేనో వెళ్ళి
లేకపోతే ఎవరైనా సామాన్య పౌరులు వెళ్ళి మాగంటి సునీతకు అనుకూలంగానో లేకపోతే నవీన్ యాదవ్కు అనుకూలంగా ప్రచారం చేస్తే మనం చేసే ఖర్చు అభ్యర్థి దానిలో లెక్క పెడతారు. అభ్యర్థి 40 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కేటీఆర్ ప్రచార సభల్లో పాల్గొంటారు, హరీష్ రావు పాల్గొంటారు. వీళ్ళు చేసే ఖర్చును అభ్యర్థి ఖర్చులో లెక్కించరు. సో దానికి అనుగుణంగా స్టార్ క్యాంపెయినర్స్ అనౌన్స్ చేస్తారు. సో అట్లే స్టార్ క్యాంపెయినర్స్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్ పేరు కూడా అనౌన్స్ చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత వేట్ ఉంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే సికింద్రాబాద్ ఆయన ఆల్రెడీ పోటీ కూడా చేశారు. ఆయన మీద వేటు వేయొచ్చు స్పీకర్ అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని డిక్లేర్ చేసినట్టే లెక్క, కాంగ్రెస్ పార్టీలో సభ్యత ఉన్నట్టే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టు లెక్క. సో రెడీ అయిపోయారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ సంబంధించి లిస్ట్ లో స్టార్ క్యాంపెయినర్ లో ఫస్ట్ పేరు కేసీఆర్ పేరుంది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారా పాల్గొనరా? ఎందుకంటే ఏప్రిల్ 27 తర్వాత ఆయన బయటికి రాలేదు కేసీఆర్. ప్లీనరీ రోజు తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం కేసీఆర్ ని బయట ఎక్కడ కూడా మాట్లాడంగా చూడలేదు మనం. ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 6 నెలలు అవుతుంది ఈ 27 వస్తే. సో 6 months తర్వాత తొలిసారిగా ఆయన బయటికి వస్తారా? బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ క్యాంపెయినింగ్ లో కేసీఆర్ పాల్గొంటారా? పాల్గొన్నారు అని నిన్నటి వరకు అనుకున్నారు. కానీ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ గా ఫస్ట్ పేరు ఆయన ఉండడంతో ఆలోచిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా పేర్కొన్నంత మాత్రాన వాళ్ళు ఖచ్చితంగా వస్తారని లేదు. ఇక్కడ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. నిర్మలా సీతారామన్ ఉన్నారు. తర్వాత చాలా మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేరు కూడా స్టార్ క్యాంపెయినర్ లో పెట్టారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. వాళ్ళందరూ కంపల్సరీ వస్తారా లేదా అన్నది పక్కన పెడితే కేసీఆర్ ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నేను చెప్తాను. నిర్మలా సీతారామన్, భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఎన్ రామచంద్రరావు, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈయన కేంద్ర మంత్రి, బి శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేంద్ర మంత్రి, కె లక్ష్మణ్, డికే అరుణ, ఈటెల్ రాజేందర్, సునీల్ బన్సల్, ఎలైటి మహేశ్వర్ రెడ్డి, అభయ్ పాటిల్ ఈయన వేరే రాష్ట్రమే, మురళీధర్ రావు, చంద్రశేఖర్, సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్, తేజస్వి సూర్య కర్ణాటకకు చెందిన నేత, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఆర్ కృష్ణయ్య బీసీ ఆర్ కృష్ణయ్యను కూడా స్టార్ క్యాంపెయిన్ లిస్టులో పెట్టారు. పురంధేశ్వరి, అన్నామలై తమిళనాడు నేత, గరికపాటి మోహన్ రావు, వెంకటేష్ నేత బోర్లకుంట, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పిఎన్వి మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఏ వెంకటనారాయణ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సుజనా చౌదరి ఏపీకి సంబంధించిన నేత, బూర నర్సయ్య గౌడ్, బండ కార్తిక రెడ్డి, కాసం వెంకటేశ్వర్ల యాదవ్, ఎన్ గౌతమ్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, అడ్వకేట్ వేముల అశోక్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కూడా చాలా మంది ఉన్నారు. ఏపీ సెటిలర్స్ చాలా మంది జూబ్లీహిల్స్ లో ఉన్నారు కాబట్టి సుజనా చౌదరి, పురంధేశ్వరి, సత్యకుమార్ యాదవ్, తర్వాత రాజస్థాన్ నుంచి ఓటర్స్ ఉన్నారు కాబట్టి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను పెట్టారు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ను పెట్టారు క్యాంపెయినింగ్ లో. సో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయబోతున్నామని బీజేపీ ఇండికేషన్ ఇచ్చినట్లయింది. ఇటు కేసీఆర్ పేరు బీఆర్ఎస్ తో రావడంతో కేసీఆర్ క్యాంపెయిన్ లో పాల్గొనొచ్చు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఆయన ప్రచారం చేయలేదు. కేవలం నాకు గుర్తుంది మునుగోడులో, హుజరాబాద్ లో మాత్రం కేసీఆర్ ప్రచారం చేశారు. అప్పుడు చాలా కీలక. దుబ్బాకలో ప్రచారం చేయకపోతే ఓడిపోయింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రచారం చేయలేదు. లాస్ట్ ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు, అది కూడా నిర్వహించలేదు. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 4 నుంచి 45 సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత హుజరాబాద్ లో మాత్రం యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్, కానీ సక్సెస్ కాలేదు. మునుగోడులో క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అక్కడ అమిత్ షా కూడా మునుగోడులో క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అంతా ఒక బై ఎలక్షన్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి, రెండు బీజేపీను బీఆర్ఎస్ గెలిచి. సో ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారా ఈ ఎలక్షన్ ను? జూబ్లీహిల్స్ లో విజయ అవకాశాలు ఉన్నాయని భావిస్తుందా? అంటే కేటీఆర్ ఎట్లాగో సిటీలో, హైదరాబాద్ సిటీలో బ్రాండ్ అంబాసిడర్ గా బీఆర్ఎస్ కున్నారు. అర్బన్ పీపుల్, ఆంధ్ర ఓటర్ అయినా, నార్త్ ఇండియన్ ఓటర్ అయినా కేటీఆర్ ని లైక్ చేస్తున్నారు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ ఇంతవరకు రాని వ్యక్తి, 6 నెలలుగా రాని వ్యక్తి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా అనౌన్స్ చేయడంతో కేసీఆర్ ను కూడా ఇక తురుపు ముక్కగా కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే వేరే ఉంటుంది కదా. అంటే కొంత వస్తుంది పబ్లిక్ లో, కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ అడ్మినిస్ట్రేటర్ గా చాలా బాగున్నాడు, ఆయన పాలన నయమన్నా కొంత టాక్ కూడా వినిపిస్తుంది కదా. సో
ఆయన ఒకసారి బయటకు వస్తే డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది బీఆర్ఎస్ కూడా. కానీ జనరల్ గా ఆయన రావాలనుకోరు. ఈ చిన్న చిన్న ఎలక్షన్ నేనేంది లోకల్ బాడీ ఎలక్షన్ ఎన్నడూ ఆయన క్యాంపెయిన్ చేయలే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా క్యాంపెయిన్ చేయలే. నేను చెప్పిన బై ఎలక్షన్ చాలా వాటి కూడా బై ఎలక్షన్ కంటే ముందు వెళ్లి సభ పెట్టారు తప్ప ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. సో ఇప్పుడు కేసీఆర్ వస్తే గనక డెఫినెట్ గా అది అడ్వాంటేజ్ అవుతుంది బీఆర్ఎస్ కి. క్యాడర్ కూడా మోరల్ బూస్టింగ్ వస్తుంది. ప్లీనరీ అప్పుడు మాట్లాడితే లక్షలాది మంది ప్రజలు చూశారు కేసీఆర్ మాట్లాడితే. తర్వాత డ్యామేజ్ అయింది అంటే ఒక బీఆర్ఎస్కి ఒక ఫుల్ మైలేజ్ వచ్చింది కేసీఆర్ ప్లీనరీలో మాట్లాడిన దానికి. తర్వాత ఫోన్ ట్యాపింగ్, కవిత ఇష్యూ, కవిత బయటికి రావడం, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం, ఇవన్నిటితోటి మళ్ళీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. కానీ అర్బన్ ఓటరు బీఆర్ఎస్తో ఉన్నాడు. 43% ఓట్లు అసెంబ్లీలో పడ్డాయి. పార్లమెంట్ వేరే, పార్లమెంట్లో క్లియర్గా బీజేపీ వైపు చేవెళ్ల కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ క్లియర్గా బీజేపీ గెలుచుకుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎకనామిక్ సిచ్యువేషన్లో హైడ్రా కానీ లేకపోతే ఇతర ఇష్యూస్ కానీ కమ్బ్యాక్కు ఇది ఒక మంచి సమయం అని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకనే మనం రోజుకో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇవాళ బస్తీ దవాఖానాలు అన్ని బీఆర్ఎస్ నేతలు సందర్శించి బస్తీ దవాఖానాలు సరిగ్గా పనిచేయలేదన్నారు. నిన్న హైదరాబాదితులతోటి అక్కడ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళతో దీపావళి చేశారు. సో రోజుకో రకమైన వినూత్నమైన క్యాంపెయిన్ చేస్తుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగేంత వరకు. అయితే ఇప్పుడు అధికార పార్టీకి మరొక తలకాయ నొప్పి ఏంటంటే చాలా మంది నామినేషన్ వేస్తున్నారు. మీకు గుర్తునే ఉంటుంది, ఈ నామినేషన్ వేస్తే ఏం ప్రాబ్లం అవుతుందంటే పసుపు రైతులు నామినేషన్ వేశారు కవిత వ్యతిరేకంగా. ఏమైంది? అరవింద్ గెలిచారు. 90,000 మంది పసుపు రైతులు వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. 90,000 ఓట్లు వచ్చాయి పసుపు రైతులకి. దాదాపు 100 మందికి పైగా నిలబడితే పార్లమెంట్ ఎన్నికల్లో 90,000 ఓట్లు పసుపు రైతులకు పోలేనాయి. అరవింద్ 70,000 మెజార్టీతో గెలిచాడు. ఆ పసుపు రైతుల ఓట్లు బీజేపీకి పడలేదు. పసుపు రైతులు తమకు తాము ఓట్లు వేసుకున్నారు చాలు కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా నామినేషన్ వేసి రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా పెన్షనర్లు ఈ గల్లీలంతా తిరిగి ఇక్కడ ఒక జూబ్లీహిల్స్ లో అర్బన్ కాబట్టి ఒక 2-3 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు లేకపోతే ఉద్యోగుల్ని ఎఫెక్ట్ చేసినది వాళ్ళు. మాకు జీతాలు వస్తలేవు, ప్రభుత్వం మాకు జీతాలు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, మా సొమ్ము మాకు ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మేము జీపీఎఫ్ లో దాచుకున్న సొమ్ము మాకు ఇవ్వట్లేదు, మాకు గ్రాట్యుటీ ఇవ్వట్లేదు, మా హక్కు అని క్యాంపెయిన్ చేస్తే ఎఫెక్ట్ పడుతుంది కదా ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు. 4 లక్షల ఓట్లు ఉన్నాయి. దానిలో కనీసం 5-10 వేల ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ఓట్లు ఉంటాయి కదా, రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీస్ ఉంటారు కదా సిటీ కాబట్టి. అట్లాగే ఈ నిరుద్యోగులు కనుక క్యాంపెయిన్ చేశారనుకోండి, గ్రూప్ 2కు సంబంధించిన ఉద్యోగులు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 రాసిన వాళ్ళు నిరుద్యోగులు వెళ్ళి యూత్లో క్యాంపెయిన్ చేస్తే కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ప్రభుత్వం తరపు నుంచి నాకు తెలిసి ఎఫెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎల్లుండి నామినేషన్ల విడ్రాయలకు లాస్ట్ డేట్ కాబట్టి బహుశా వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. దీన్ని ఎట్లా అయినా సరే దీన్ని ఆపండి అంటే నామినేషన్లు విడ్రా చేసుకోవడం రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. RRR బాధితులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడవచ్చు, నిరుద్యోగులతో ఇంకా వేరే నేతలు మాట్లాడి విరమింపజేసే ప్రయత్నం చేస్తారు. పోటీలో ఉంటే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది. ఎందుకంటే పోటీలో ఉండి వీళ్ళందరూ ఏంటంటే 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మంది క్యాంపెయిన్ చేశారనుకోండి, ఊరు వెళ్ళి ప్రతి వాడలో వెళ్ళి మాకు ప్రభుత్వం అంటే అది ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో అందుకనే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఈ విధంగా చర్యలు చేసే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడా వారణాసిలో మొన్న ఎలక్షన్లో నామినేషన్ వేశారు. నరేంద్ర మోడీ మెజార్టీ తగ్గింది, ఒక దశలో వెనకంజలో ఉండే. సో అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తే. మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఉన్నారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో. శ్రవణ్ గారు నమస్కారం. భరత్ గారు బాగున్నారా? హ్యాపీ దివాళీ మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ కూడా హ్యాపీ దివాళీ భరత్ గారు. హ్యాపీ దివాళీ శ్రవణ్ గారు. సో ఎట్లా నడుస్తుంది జూబ్లీహిల్స్ క్యాంపెయిన్? మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు, షేక్పేట్ డివిజనా? షేక్పేట్ డివిజన్ లో ప్రశాంత్ రెడ్డి గారు, నేను, తర్వాత జీవన్ రెడ్డి గారు, షకీల్ గారు, ఇంకా చాలా మంది అందరం కోఆర్డినేట్ చేస్తా ఉన్నాము. ఓకే ఓకే. సో కేసీఆర్ ప్రచారం చేస్తారా? స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో పెట్టారు. అరే ఇంకా అది పార్టీ పరమైనటువంటి ఒక నిర్ణయం జరిగితే తప్పనిసరిగా మీకు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాము. బట్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ ఆర్ హ్యాపెనింగ్.
బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ ఎన్నిక కేసీఆర్ గారు ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదని అనుకుంటా ఉన్నాను. వారి స్ఫూర్తితో మేమంతా ఫీల్డ్ లో పనిచేస్తున్నాం. వారు లేరన్నటువంటి ఒక భావనతో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉన్నారు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రిగా వారు లేకుండా పోయినారు, తర్వాత వారు ఉంటే బాగుండు అన్నటువంటి ఒక భావనతో ఉన్నారు. కాబట్టి వారు ప్రచారం చేసినా, వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ప్రచారంలో రాకపోయినా, అంటే కొన్ని బై ఎలక్షన్స్ లో ఇప్పుడు కేసీఆర్ చేయలేదు. ఎగ్జాంపుల్ దుబ్బాకలో అసలు పాల్గొనలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అప్పుడు 48 బీజేపీకి వచ్చినప్పుడు కూడా చేయలేదు. చేసిన సందర్భాల్లో హుజురాబాద్, మునుగోడులో సక్సెస్ అయింది. సో అట్లా ఏమన్నా కన్సిడర్ చేస్తారా, లేకపోతే తన అవసరం లేదనుకుంటున్నారా కేసీఆర్? ఒకవేళ నేను అట్లా అంటలేను. వారి ఆలోచనల మేరకు, వారి ఇచ్చినటువంటి ఒక మార్గదర్శనంలో మేము ఈ రోజు అటు హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, వీళ్ళ యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తా ఉన్నాం. అన్ని డివిజన్లలో కూడా స్ఫూర్తితోటి కార్యకర్తలు, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రాంగం అంతా కూడా అద్భుతంగా నడుస్తా ఉంది. కాబట్టి ఇది నా దృష్టిలో ఇట్స్ అ ఫోర్గాన్ కన్క్లూజన్ దట్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ విన్నింగ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్. ఇట్స్ అ ఫోర్గాన్ కన్క్లూజన్. ఇవాళ ప్రజలు, మీరు ఇంతకుముందు ప్రిల్యూడ్ లో మాట్లాడుతూ అంటా ఉన్నారు కదా, మోడీకి వ్యతిరేకంగా ఓటు వచ్చింది, వారికి వ్యతిరేకంగా ఓటు వచ్చింది అని చెప్పండి. నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో ఇవాళ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి ఒక తగిన గుణపాఠం చెప్పాలా. ఆయన ఒక నిరాటంకంగా, ఒక అడ్డు అదుపు లేనటువంటి ఒక నిరంకుశ చక్రవర్తి లెక్క అవినీతికి పాల్పడుతూ ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఒక దోపిడీ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి, బ్రాండ్ హైదరాబాద్ ను విధ్వంసం చేసిన పరిస్థితి, కనీస రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నడవకుండా దాన్ని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి, అటు బస్తీ దవాఖాన లాగమైపోయినాయి, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక విధ్వంసాలకు పాల్పడి విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ ఫోర్గాన్ కన్క్లూజన్. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదేమో అనుకుంటా ఉన్నాను. ప్రజలే ప్రచారకర్తలుగా మారిపోయినారు ఇవాళ. కేసీఆర్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి ఒక పథకాల లబ్ధిదారులే ప్రచారకర్తలుగా మారినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు టీచ్ ఎ బీఫిటింగ్ లెసన్, ఒక పెద్ద లెసన్ ఇవాళ కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారికి ప్రజలు చెప్పబోతా ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటుంది. మొత్తం తెలంగాణ సమాజం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఒక ప్రతి ఓటర్ వైపు చూస్తా ఉంది. ఈ ప్రభుత్వం మోసం చేసినటువంటి ప్రభుత్వానికి, దగాదు గురి చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అదే తీరులో ఆలోచిస్తాం. ఇప్పుడే మేము షేక్పేటలో కొంతమంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి 80-85-90 ఏళ్ల వృద్ధులు తిడుతున్నారండి. ఎంత బలంగా తిడుతున్నారు అని అంటే, ఈ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి మోసం చేసి పడేసినాడు. 42% రిజర్వేషన్ అన్నాడు. ఆ 42% రిజర్వేషన్ మొత్తం గంగలో పోసినట్టే అయిపోయింది. మనం కూడా టీవీ చర్చల్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. 42% రిజర్వేషన్, ఎవ్రీ స్టెప్ దట్ హీ హస్ టేకెన్ అప్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి మొదలుకుంటే లాస్ట్ లో జియో 9, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇదంతా కూడా ఒక డ్రామా నడిపినాడు. డ్రామా కంపెనీ నడిపి వాళ్ళ బీసీల నోట్లో మన్ను కొట్టినటువంటి ఒక వైనం కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం కావచ్చు, వికలాంగులకు 6,000 రూపాయలు కావచ్చు, నిరుద్యోగులకు 4,000 రూపాయల పథకాలు కావచ్చు, అలవెన్స్ ఇస్తా అన్న విషయం కావచ్చు, నిరుద్యోగుల క్యాలెండర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రజలకు మోసానికి గురైనం, దగాకు గురైనం అని చెప్పని భావిస్తా ఉన్నారు. ఈయన కళ్ళెమేయాలా, ఈయనకు తొడపాశం పెట్టాలా. ఇది పెడితేనే తప్పనిసరిగా ఈయన దారికి వస్తాడు, మళ్ళా మన మాట వింటాడు. లేకపోతే విచ్చలవిడి దోపిడీకి పాల్పడతాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, దోపిడీకి పాల్పడతాడు, మూసీ నది అంటాడు, విధ్వంసాలు. అంటే ఇప్పుడు సిటీలో ఆల్రెడీ ఒక బై ఎలక్షన్ జరిగింది కంటోన్మెంట్ లో, మీ సిట్టింగ్ సీటు, దానిలో మీరు 3rd ప్లేస్ వచ్చారు. కంటోన్మెంట్ లో మీరు కంటోన్మెంట్ లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ టేక్ ఇట్ సీరియస్. అదే కంటోన్మెంట్ లో సాయన్న ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక ఎన్నికలో వాళ్ళ కూతురు గెలిచింది.
కాకపోతే థర్డ్ టైం కాబట్టి ఏమైనా ఫెటీగ్ ఉందేమో నాకు తెలియదు, కానీ జరిగిన కారణాలు లోతుగా ఏం తెలియదు. కానీ జూబ్లీ హిల్స్ లో గ్రాస్ రూట్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగింది, అప్పుడే జనరల్ ఎలక్షన్ లో లాస్య నందిత గెలిచింది. బట్ వాళ్ళ సోదరికి కాబట్టి మీరు దాన్ని మీరు జనరలైజ్ చేసి జూబ్లీ హిల్స్ కు లింక్ చేయలేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు, బట్ లాస్య నందిత చాలా చిన్న ఏజ్ 30 years వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, మనకు తెలుసు కదా. ఇప్పుడు సాయన్న గారి పట్ల ఉన్న సింపతి లాస్యానందిత గారికి వర్తింపజేసింది. బట్ లాస్యానందిత గారు షీ లివ్డ్ వెరీ షార్ట్ టైమ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. తక్కువ కాలం ఎమ్మెల్యేగా ఉన్నది, తక్కువ కాలం ప్రజలకు దగ్గరగా ఉన్నది. కాబట్టి probably she could not really build that kind of a positive sympathy ఓట్ గానీ నెట్వర్క్ గానీ బిల్డ్ చేయలేకపోయిందేమో. ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వీళ్ళు ఏమో చేస్తారేమో ఉద్ధరిస్తారేమో అని చెప్పని ఒక కొంత నమ్మకము కూడా బహుశా ఉండుంటది. ఇవాళ మొత్తం ప్రజలు ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఇవాళ మీరు కంటోన్మెంట్ లో మళ్ళా బై ఎలక్షన్ అని పెడితే ఏం జరుగుతుందో చూడండి. మీరు వీళ్ళు తప్పనిసరిగా మీరు ఇలా సిటీలో కాదు తెలంగాణ అప్పటికిప్పటికి చేంజ్ వచ్చింది, ఈ 1 year లో చేంజ్ వచ్చింది అంటారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ రోజే జరిగింది ఇది కూడా. కరెక్ట్. సో యూ కాంట్ ఈక్వేట్ ద రిజల్ట్ ఆఫ్ కంటోన్మెంట్ విత్ జూబ్లీ హిల్స్. ఇవాళ మీరు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు కనుక ఇప్పుడు ఆ 10 సీట్లు ఉన్నాయి కదా, 10 సీట్లలో పెట్టమని చెప్పి ఒక్క సీటు రేవంత్ రెడ్డి గారు గెలుచుకున్నా ముక్కు నెలకు రాసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి నిజంగా ఆయనకు ధైర్యం లేకనే ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటా ఇవాళ బై ఎలక్షన్స్ రానియకుండా అటు కోర్టులను కూడా తప్పుదో పట్టించేట ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు పెడితే దెర్ ఆర్ మెనీ సర్వేస్ దట్ ఆర్ ఇండికేటింగ్, నాకు తెలిసి పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది, 10-15 సీట్ల కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి గెలిచే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళంతా నెత్తిన ఇవాళ ఎక్కడో చూసినా నేను ఖర్గే గారు మాట్లాడినట్టుగా ఎక్కడనో నేను రిపోర్ట్ చూసినాను. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉన్న అధిష్టానం తలకాయ పట్టుకొని కూర్చున్నది. ఏమరానైనా ఈయనను అధికారంలో కూర్చోబెడితే మొత్తం కాంగ్రెస్ ను మళ్ళా జీవితాంతం అధికారంలో రాకుండా సర్వనాశనం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలన చేత కావట్లేదు, ప్రభుత్వంపై పట్టు లేదు, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నాడు, మా పేరు చెప్పి ఇక్కడ దోపిడీకి పాల్పడుతున్నాడు అని చెప్పని వాళ్ళే తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయింది, పేరు మొత్తం ఖరాబ్ చేసిండు అని చెప్పని ఢిల్లీ పెద్దలే ఇవాళ తలకాయ పట్టుకున్న పరిస్థితి. ప్రజలు కూడా అదే రకమైనటువంటి మోసానికి గురైన అన్నట్టు భావనతో ఉన్నట్టు. ఇంకో ముఖ్యంగా ఏంటంటే మైనారిటీస్. ఇవాళ జూబ్లీ హిల్స్ లో దాదాపు 130,000 మంది మైనారిటీస్ ఉంటారు జూబ్లీ హిల్స్ లో. ఈ 130,000 చేస్తుంది కాంగ్రెస్ కి. అసౌద్దీన్ ఓవైసీ స్వయంగా నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ సార్, ఎంఐఎం సపోర్టెడ్ 2023 లో కూడా ఎంఐఎం సపోర్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లో అంత పెద్ద మెజార్టీతో గెలిచి మరి జిల్లాల్లో ఎందుకు గెలవలే? 2023లో మీకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ తో ఉంది ఎంఐఎం క్లియర్ గా. నన్ను కంప్లీట్ చేయనివ్వండి ఒక నిమిషం. 2023 ఎన్నికల్లో ఎంఐఎం యూనిలేటరల్ గా అర్బన్ లో హైదరాబాద్ తో కూడుకున్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మద్దతు ఇచ్చింది. అసదుద్దీన్ గారు 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో ఆయన కూడా భాగస్వామ్యం, ప్రతి మంచిలో ప్రతి చెరువులో కూడా ఆయన భాగస్వామ్యం, ఎంఐఎం భాగస్వామ్యం అయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయన తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎంఐఎం మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ కూడా హైదరాబాద్ లో గెలిచడం మిగతా దగ్గర గెలవలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఎంఐఎం కుడ్ నాట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ తెలంగాణ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇవాళ కేసీఆర్ గారు మాముకు ఓడ్డాలు అని చెప్పని ప్రచారం చేసిన వారు ఇవాళ ఎందుకు యూటర్న్ అయినరు అని చెప్పని ఇవాళ ముస్లింలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక ఉలేమాల్లో, తర్వాత మోజీన్లలో, ఇమాంలలో, తర్వాత మస్జిద్ కమిటీ పెద్దలలో, మొత్తం ముస్లిం ఇంటలెక్చువల్స్ లో, మేధావులలో పెద్ద చర్చ జరుగుతా ఉంది. కల్ తో मामू को वोट डालो बोले, आज जो है सो बीआरएस के खिलाफ बात कर रहे हैं. हालांकि మొత్తం బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన ప్రతి అభివృద్ధిలో అసదుద్దీన్ గారు కూడా భాగస్వాములే. హైదరాబాద్ ఒకవేళ కనుక గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ గా అయింది అంటే ఆయన కూడా భాగస్వామి. న్యూయార్క్ స్థితిలో, డల్లాస్ స్థితిలో అభివృద్ధి చెందిందంటే ఆయన భాగస్వామి. మెట్రో కానీ, లేకపోతే పెద్ద ఎత్తున పిల్లర్స్, మన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, రోడ్లు కానీ, అన్ని రకాల నాలాల అభివృద్ధి కానీ దాంట్లో కూడా ఆయన భాగస్వాములే. సో హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెవలప్మెంట్. సడన్లీ చేసి పాత ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఓటేయండి అని అంటే ఆయనకే వాళ్ళ ప్రజలు కొంత నమ్మేటువంటి ఒక పరిస్థితుల్లో లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మోడీకి రేవంత్ రెడ్డి గారికి ఏం తేడా లేకుండా పనిచేస్తా ఉన్నారు. ఒకటి.
నరేంద్ర మోడీ గారు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఒక ఏకైక ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మైనారిటీలకు కనీస స్థానం లేకుండా, మంత్రిత్వ శాఖలో స్థానం లేకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నడిస్తే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక మైనారిటీని మంత్రిగా లేకుండా మంత్రిత్వం కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఏంటి? బీజేపీ అవకాశం లేదు, ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు కాంగ్రెస్ నుంచి. అరే ఏమన్నా మనసుంటే మార్గాలు ఉంటాయి భరత్ అన్న, మీకు తెలియదా? ఎమ్మెల్సీ చేసి షబీర్ అలీ గారిని ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు? అమీర్ అలీ ఖాన్ మీ ప్లేస్ లోనే చేస్తే మీరే కొట్టే ఇచ్చారు కదా. మీరు కూడా ఆ మాట అంటే నేను తలకాయ రైలు కింద పెట్టి చచ్చిపోతాను. మీరు మీ ఫైట్ చేశారు, మీరు కూడా ఆ మాట మాట్లాడితే ఇక నేను తప్పనట్లేదు. మీ లీగల్ రైట్, మీరు యు ఆర్ రాంగ్ ఇన్ వన్ పాయింట్. లెట్ మీ క్లారిఫై అన్న భరత్ అన్న. నాకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు అమీర్ అలీ ఖాన్ గారు, తర్వాత కోదండ రామ్ గారు పోటీలో లేరు. నేను కోర్టులో కేసేసిన తర్వాత నన్ను అడ్డుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఆడినటువంటి ఒక క్షుద్రమైనటువంటి ఒక ఆట, ఒక గిరిజనుడికి, ఒక బీసీకి నోట్లో మన్ను కొడుతూ, అదే విధంగా కోదండ రామ్ రెడ్డి గారిని అమీర్ అలీ ఖాన్ గారితో ఆటలాడుతూ ఆయన పట్టుకొచ్చి కోర్టులో పెట్టి కోర్టులు కొట్టేస్తాయి. దాదాపు కాదు కదా. అదే అందుకని నేను అనేది కోర్టు అంటే మీ లీగల్ రైట్ మీరు వినియోగించుకున్నారు, దాన్ని అనట్లేదు. ఇంకో మాట అమీర్ అలీ ఖాన్ గారు 1 year హీ వాజ్ అన్ ఎమ్మెల్సీ, మరి ఎందుకు మంత్రి చేయాలి? 1 year అయితే ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. అంటే 1 year ఎమ్మెల్సీగా 1 year లో రీషఫుల్ జరగలేదు, క్యాబినెట్ రీషఫుల్ జరగలేదు. టాకింగ్ సార్ రీషఫుల్ అది ఇల్లాజికల్ జస్టిఫికేషన్. మీరు ఆగస్ట్ లో జరిగింది, కొట్టేసిన తర్వాత కదా రీషఫుల్ జరిగింది. నో సార్, రీషఫిల్ అనేది ఎవరి చేతిలో ఉన్న సార్? అది ఏమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫత్వానా? హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదు. హైకమాండ్ రేవంత్ రెడ్డి మైనారిటీల 14% ప్రజలు ఉన్నటువంటి ఒక మైనారిటీల ఓట్లు పొంది మీరు వాళ్ళకి మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా రీషఫిల్ జరగలేదని చెప్పని దాటవేటటువంటి పాల్పడితే ఎవరు చేయొద్దన్నాడు? ఒకటి అందరికి డౌట్ ఏంటంటే, నన్ను కంప్లైంట్ చేయండి. మీరు ప్రశ్నలు ఎవరైతే మీరు ఇదే ఓపిక కూడా చెప్పండి. మీరు ఇది ఇట్లా మైనారిటీస్ ఇవాళ పెద్ద ఎత్తున టిమ్రిస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవాళ మూసివేత గురి కాబడతా ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా తుంగలు దొక్కి మైనారిటీ విద్యార్థులకు విద్య దూరం చేస్తా ఉన్నాడు. దానికి తోడుగా ఓవర్సీస్ స్కాలర్షిప్ ను మైనారిటీస్ రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తానన్నారు, అది ఇవ్వట్లేరు. ఎక్కడికక్కడ మైనారిటీలను యూజ్ అండ్ త్రో లేక ఇవాళ డస్ట్బిన్ లో పడేసినటువంటి ఒక పరిస్థితి వాళ్ళ మైనారిటీ ప్రజలందరూ. బడ్జెట్ 4000 కోట్లు ఇస్తాడు, 8000 కోట్లు ఇచ్చినా నాకంటే ఎక్కువ మీకెరక. అటు బడ్జెట్ లో అన్యాయం, పదవుల్లో అన్యాయం, మంత్రిత్వ శాఖ లేదు, పిల్లలు చదువుకుంటా అంటే చదువుకొనిస్తలేరు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళా అసదుద్దీన్ గారు పద్ధతి ప్రకటించిందా పక్కకు పెట్టండి. ఏ ముఖం పెట్టుకొని అటు వివేక్ గారు గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు గాని మైనార్టీల దగ్గర పోయి మళ్ళీ మాకు ఓట్లేయండి అని అంటే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళ చెవుల పూలు ఉన్నాయా? వాళ్ళకి ఇప్పుడు అసద్దు చెప్తే మీకు ఓటేశారు. హైదరాబాద్ లో మొత్తం మీకు 43% ఓటు బ్యాంక్ వచ్చింది హైదరాబాద్ లో. సో అసలు మీరు ఎన్ని ట్విస్ట్ చేసినా నా సమాధానం ఒకటే, మీరు దయచేసి వినండి. అసదుద్దీన్ గారు మాకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఇతర తెలంగాణలో ఓడిపోయినాం. బట్ హైదరాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఇన్ఫ్లుయెన్షియల్ ఎక్కువ. అట్లెందుకండి నిజామాబాద్ లో? అట్లెందుకు నిజామాబాద్ లో లేరా? కరీంనగర్ లో లేరా? మహబూబ్నగర్ లో లేరా? ఉన్నారు. నల్లగొండలో లేరా? ఉన్నారంటారా? తెలంగాణ హైదరాబాద్ లో ఎక్కువ కదా. హైదరాబాద్ లో 33%. లెట్ మీ కంప్లీట్. దాదాపు 50 కాన్స్టిట్యుయెన్సీస్ లో ముస్లిం. హైదరాబాద్ లో 33%, మీరు చెప్తున్న వాటిలో తక్కువ ఉంది పర్సెంటేజ్. నో బట్ దే ఆర్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్. దే ఆర్ ఆల్సో డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. మెజారిటీ మొత్తం చూడండి, దే ఆర్ ఆల్సో డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. అయితే ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన అభివృద్ధి. అగ్రీ ఫర్ సమ్ ఎక్స్టెంట్. కేటీఆర్ వల్ల మంచి ఓటు వచ్చిందని నేను అగ్రీ అవుతున్నా. డెవలప్మెంట్ కనబడింది, ఫ్లైఓవర్స్ కనబడ్డాయి, ఇవన్నీ కనబడ్డాయి. దానికి మీరు అగ్రీ టు సమ్ ఎక్స్టెంట్. ప్రతిదాన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎంఐఎం సపోర్ట్ కూడా తోడ్పడింది అంటాను నేను. దిస్ ఎలక్షన్ ఎంఐఎం విల్ హ్యావ్ జీరో ఇంపాక్ట్. నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకొని మళ్ళీ రిజల్ట్ వచ్చినాడు మన ఇద్దరం కూర్చున్నాము. బూతుల వారీగా షేక్పేటలో 46 బూతులు ఉన్నాయి, అట్లా బోరబండలో మెజారిటీ బూతులు ఉన్నాయి, ఎర్రగడ్డలో మేజర్ బూతులు ఉన్నాయి, రహమత్ నగర్ లో మేజర్ బూతులు ఉన్నాయి. బూతుల వారీగా చర్చ చేద్దాం. రిజల్ట్స్ వచ్చినాడు. ఈ ఎలక్షన్స్ లో
ముస్లింస్ అంతా కూడా దగాకు గురైనమని భావిస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ లో బీసీలంతా దగాకు గురైనమని భావిస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ లో మొత్తం తెలంగాణ ఎట్లా ఆలోచిస్తుందో జూబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక డౌట్ ఇక్కడ, పార్లమెంట్ ఎలక్షన్ లో అవుట్ రైట్ గా ముస్లింస్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయిపోయినారు. మీ ఓటు 37 నుంచి 17% వచ్చింది. ఒక్క నిమిషం ఆగవే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు క్యాంపెయిన్ వచ్చి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి పొత్తులో ఉంటారు, వీళ్ళు మేము సిబిఐ కేసు పెట్టినా కాళేశ్వరం టేకప్ చేయలేదని క్యాంపెయిన్ చేస్తే ముస్లింస్ నమ్మే అవకాశం ఉండదా? అంటే మీరు ముస్లింలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా భరత్ గారు? మరి పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకు పోయినారు కదా? పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోవడానికి ఆ ఎన్నిక మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా చూస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికలలో మోడీ వైపు పోయిన వాళ్ళు మోడీ వైపు పోయినారు, రాహుల్ గాంధీ వైపు పోయిన వారు రాహుల్ గాంధీ పోయినారు. దే థాట్ దట్ రీజనల్ పార్టీగా ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి నేషనల్ లెవెల్లో రిలవెన్స్ ఉండదేమో అనుకున్నారు. పాపం ఓట్లేసిన పాపానికి బోడమల్లయ్య అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను ఎంత పెద్ద ఎత్తున అవమానానికి గురి చేసిందో ఆలోచించండి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఒక గ్రేవ్ యార్డ్స్ విధ్వంసం జరిగిపోయింది. దాదాపు ఒక 5-6 గ్రేవ్ యార్డ్స్ అన్ని విధ్వంసానికి గురి చేసినారు. మస్జిద్ల పైన దాడి చేసినారు, మదర్సాల పైన దాడి చేసినారు. పెద్ద ఎత్తున కమ్యూనల్ రైట్ జరుగుతుంటే కూడా ఈ యొక్క పోలీసులు రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల రక్షణ గానీ మానవ ప్రాణాల రక్షణ గానీ మైనారిటీలకు చేయలేదు. ఒక ఎమ్మెల్సీని ముస్లిం మైనారిటీని ఎమ్మెల్సీగా ఉండనీయలేదు. తర్వాత ఎమ్మెల్యేగా ఎవరిని షబ్బీర్ అలీ గొంతు కోసినాడు, అమీర్ అలీ గొంతు కోసినాడు, తర్వాత అజరుద్దీన్ గొంతు కోసినాడు. ఇవాళ అజరుద్దీన్ ఎందుకు టికెట్ ఇవ్వలేదండి? సెకండ్ టైం ఆయన సింపతి ఫ్యాక్టర్ ఉంటుండే కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? మైనార్టీలకు అంత ప్రేమ ఉన్న తర్వాత అంటే ముస్లిం నాయకత్వాన్ని చంపేస్తా ఉన్నారు. ముస్లింలకు 4,000 బడ్జెట్ ఇస్తా అని చెప్పని అది ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. ముస్లింలకు ఉన్న రెసిడెన్షియల్ విద్యా సంస్థలను సర్వనాశనం చేసినారు. తర్వాత ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయట్లేరు. వాళ్ళకున్న వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ని ఎవడు అమలు చేసినాడు చెప్పండి దేశంలో? ది ఓన్లీ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. మోడీకి తొత్తుగా పనిచేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తా ఉన్నాడు. ఇక ఇంతకంటే ఎక్కువ మోసం, దగా, కుట్ర, కుతంత్రం ముస్లింలకు వ్యతిరేకంగా ఎవడన్నా చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి. సిగ్గు ఎగ్గు లేకుండా ఓట్లు అడగొచ్చు వాళ్ళు. కానీ తెలంగాణలో ఉన్నట్టుగా జూబ్లీహిల్స్ లో ఉన్న ముస్లిమ్స్, దే వెరీ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్, హైలీ నాలెడ్జబుల్ ముస్లిమ్స్, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్ లో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కర్ర కాల్చి వాత పెడతారు. అన్ని వర్గాలు మోసానికి గురైన భావనకు గురవుతా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ సర్వనాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ దందా మొత్తం నాశనం చేసేసినాడు. ఎవరి చేతిలో 10 రూపాయలు లేవు. హాస్పిటల్ పోదామంటే పైసలు లేవు. పిల్లలకు స్కూల్ బిల్లులు కడదామంటే పైసలు లేవు. బర్కత్ లేకుండా అయిపోయింది. బస్తీ దవాఖానాలు నాశనం చేసినారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ నాశనం చేస్తా ఉన్నాడు. మొత్తం ఆగమాగం అయిపోయింది కదండి. టీవీలు చూపెట్టలేవు, అది వేరు ముచ్చట. టీవీలు చూపెట్టలేవు, చర్చకు రాణిస్తలేరు. కానీ బాధపడుతున్న ప్రజలకు మేమైతే అన్ని చూపెడతాం, అటు చూపెడతాం. అందుకే మీతో మాట్లాడుతున్న ఇంతసేపు భరత్ గారు. యువర్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ జర్నలిస్ట్. మీ టీవీ కూడా గ్రేట్, చాలా ఉన్నట్టు చూపెడతా ఉంది. చర్చలు నికార్సుగా చేస్తా ఉన్నారు. మీకు రియల్గా అప్రిషియేట్. చాలా సమస్యలు మీరు బీసీలకు సంబంధించి కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, గ్రూప్ 1 సంబంధించిన సమస్యలు, చాలా సమస్యలు మీరు చర్చ చేశారు. అందుకే మీతో ఇంత ఎలాబొరేట్ గా నేను మాట్లాడుతా ఉన్నా. మీతో సత్యం మాట్లాడటానికి నాకు అవకాశం దొరుకుతా ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం ఇచ్చినందుకు. వీలైతే ఫోన్ లైన్ లో ఉండండి. రాకేష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. నేను వెళ్తాను, నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నా. ఓకే థ్యాంక్ యూ. రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. బీజేపీ ఏ పొజిషన్ లో ఉంది ఇవాళ జూబ్లీహిల్స్ లో యాజ్ ఆన్ టుడే? అంటే పొజిషన్లు ఏముంటాయండి? గెలిపే 3rd ప్లేస్ అంటున్నారు. 3rd ప్లేస్ డిపాజిట్ రావడం కూడా కష్టం అంటున్నారు. క్యాండిడేట్ వాళ్ళేమో ముందు అనౌన్స్ చేశారు. మీరు పాత క్యాండిడేట్ దీపక్ రెడ్డిని అనౌన్స్ చేసేందుకు 15వ తారీఖు వరకు తీసుకున్నారు సమయం. ఒకటి భరత్, ఒకటి చెప్తానండి. భారతీయ జనతా పార్టీకి రాయుని కూడా రాముండని మొక్కెళ్తాం. మాకు అభ్యర్థి ముఖ్యం కాదు, దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. ఈ మూడు మీద వెళ్తాం భరత్. దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, క్యాండిడేట్ ముఖ్యం కదా. అభివృద్ధి ఆ ధర్మాన్ని నిలబెట్టే క్యాండిడేట్ ముఖ్యం, దేశాన్ని దేశభక్తి గల క్యాండిడేట్ కూడా. భారతీయ జనతా పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు. ఇది దయచేసి అక్కడ ఎవరన్నా మీ ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈ దేశంని దేవతని మొక్కెళ్తున్నాం మేము. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి భరత్.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు, బీజేపీని ఎట్టి పరిస్థితులు రానివ్వద్దు. బీజేపీని ఎందుకు రానివ్వద్దు అనేది అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పాలి. ఒక్కటే మాట, బీజేపీ ఎందుకు రాకూడదు? 85% ఉన్న హిందువుల వైపు ఉన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒక 15% ఉన్న ఒక మైనారిటీ నాయకుడు అంతా ఆ రకంగా అవమానించడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇంకేదైనా వెర్షన్ చెప్పు. రెండోది, ఈ సెక్యులర్ ముసుగులు ఉన్న పార్టీలు ఎంఐఎం అన్ని ఒకటేనాయండి. ఈ పోటీ మాత్రం ధర్మానికి అధర్మానికి. నేను ఓపెన్ గా చెప్తున్నానండి. నిన్న ఒక ఉదాహరణ చెప్తున్నా భరత్ గారు, మీరు కూడా నిన్న హైదరాబాద్ లో ఉంటే దీపావళి అనే పండుగ జరిగింది, హిందువులకు బాగా పవిత్రమైన పండుగ. పాత బస్తీలు ఎక్కడ టపాసులు కానరాలేదండి. రాను రాను జూబ్లీ హిల్స్ కొత్త సిటీల టపాసులు కూడా కానరావద్దు ఇంకా 10 ఏళ్ళ దాకా అంటే ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఇతర మైనారిటీ వాళ్ళు ఎట్లా ఏకమై వాళ్ళు మతంకు ప్రాధాన్యతగా వాళ్ళ నాయకులకు ప్రాధాన్యతగా ఓటేసినప్పుడు దయచేసి మన ధర్మానికి కూడా మనం ఓటేసడం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళంతా బహిరంగంగా బీజేపీని రానియకుండా మేము అందరం ఒకటైనామన్నప్పుడు బీజేపీ ఎందుకు రాకూడదు ఈ దేశంలో, ఈ జూబ్లీ హిల్స్ లో? అది ప్రజలు నిర్ణయించుకోవాలా. దేశంలో వచ్చింది జూబ్లీ హిల్స్ చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయ ఎంపీ గారు, మేమందరం ఒకటయ్యాము ఓన్లీ బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి. బీజేపీ ఎందుకు హిందువుల వైపు ఉంటదని, ఎందుకు బీజేపీ జూబ్లీ హిల్స్ లో ఎంపీ ఎలక్షన్ లోనే మెజారిటీ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎందుకు జూబ్లీ హిల్స్ లో రావట్లేదు? లాస్ట్ టైం 25,000 ఓట్లు వచ్చాయి, లాస్ట్ టైం కూడా డిపాజిట్ రానట్టుంది. డిపాజిట్ రానని చోట గెలిచామండి. మా ఆర్మూర్లో కూడా డిపాజిట్ రాలేదు 40 ఏళ్ల నుంచి. గెలిచామా లేదా? జూబ్లీ హిల్స్ కూడా అంతే. అదొక కామారెడ్డిని చేస్తాం, మరి కామారెడ్డి 2 ముఖ్యమంత్రులు ఓడగొట్టినాం కదా. ఇప్పుడు హిందువులు కూడా నేర్చుకోవాలండి. అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ చెప్తున్నాను, అసెంబ్లీ ఎన్నికలే చెప్తున్నాను. ఆరుమూరులో 40 ఏళ్ళ నుంచి గెలలేదు, కామారెడ్డిలో 40 ఏళ్ళ నుంచి గెలలేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా గెలుస్తాము. ఆరుమూరులో గెలిచారు కదా అసెంబ్లీ, మీరే ఎమ్మెల్యే. మీరు 2014 జూబ్లీ హిల్స్ లో గెలుస్తామంటున్నాను. జూబ్లీ హిల్స్ లో గెలుస్తాం భరత్. ఓకే ఓకే. కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులని ఓడగొట్టి గెలిచినాము. 2 ముఖ్యమంత్రులు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని గెలిచామండి. మీరు భారతీయ జనతా పార్టీ అంత తక్కువ అంచనా వేయకండి డిబేట్లలో. సీరియస్ గా లేదు అంటారు మీ పార్టీ కార్యకర్తల నుంచి వస్తుంది ఫీడ్బ్యాక్. మీ పార్టీ కార్యకర్తలు అనేది రోజు ఏమన్నా సీరియస్. అసదుద్దీన్ గురించి అయినా మీకు గెలవాలి. మేము అసదుద్దీన్ అక్బరుద్దీన్ గారి గురించి అయినా గెలవాలి, లేకపోతే కష్టం హిందువులకు. అక్కడ భారతీయ జనతా పార్టీని రానియమని ఛాలెంజ్ చేసిండు ఆయన. ఎందుకు రావద్దు భారతీయ జనతా పార్టీ? ఈ దేశంలో 21 రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 400 వస్తువుల మీద జీఎస్టీ తగ్గించిన భారతీయ జనతా పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూసి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అన్న పార్టీని ఎందుకు రానివ్వకూడదు? మతమే ముఖ్యం అనుకున్న పార్టీ ఆ రకంగా బహిరంగంగా మాట్లాడడం తప్పు కాదా? హిందువుల చలనం రావాలి. 1,00,000 మంది ఓట్లున్న ఆ రకంగా రెడీ చేస్తే రేపు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు నేను నిన్న చెప్తున్నా బహిరంగ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏముంది, అప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇస్తాడు, రేపు మీరు అధికారంలో ఉంటే మీకు కూడా ఇస్తాడేమో. నో మేము అధికారం అతను అన్న మాట గురించి దేశంలో మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ, బీహార్ లో. అది ఒకటి కాంగ్రెస్ లో మాత్రం జూబ్లీ హిల్స్ మాత్రమే, దానికి సమాధానాలు వేరే ఉన్నాయి భరత్. ఇప్పుడు చర్చ జూబ్లీ హిల్స్ మాత్రమే. బ్రహ్మత్ నగర్ లాంటి ప్రాంతాలు, అలీనగర్ లాంటి ప్రాంతాలు అంత ప్రభావితం చేసినప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అక్కడ ఉన్న ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ఓటర్లు వాళ్ళందరూ ఒకటైనప్పుడు నువ్వెందుకు ఒకటి కావు? వాళ్ళందరికి మతమే ముఖ్యం అన్నప్పుడు నీకెందుకు ముఖ్యం కాకూడదు? అభివృద్ధిని పక్కన పెట్టి ఏ అభివృద్ధి అండి? మేము కులాల వారికి ఇచ్చిన, మతాల వారికి ఇచ్చిన ఈ దేశంలో ఏమి చెప్పండి, ఒక స్కీమ్ చెప్పండి. ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి భరత్. రాముడు గుడి కట్టిన పార్టీ కావాలా, రాముడు గుడి అద్దన్న పార్టీలు కావాలా? ఇది నిర్ణయించుకోవాలి. రాముడు గుడి కట్టినందుకు మీకు 8 ఎంపీలు గెలిపించారు పార్లమెంట్ లో. ఒకటి జూబ్లీ హిల్స్ చర్చ మాత్రమే. జూబ్లీ హిల్స్ లో 20,000 మెజార్టీ ఇచ్చారు పార్లమెంట్. జూబ్లీ హిల్స్ చర్చ మాత్రమే. జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆల్రెడీ ఓటేసారు. 24 మంది అడ్వకేట్ల జూబ్లీ హిల్స్ ఓటర్లు పార్లమెంట్ లో 20,000 మెజార్టీ ఇచ్చారు బీజేపీకి. రాముడు పార్లమెంటే కాదండి, కౌన్సిలర్ స్థాయికి వెళ్ళి కూడా నువ్వు నిలబడాలి. ఈ రోజు నీది గాని ఈ రోజు కౌన్సిలర్ స్థాయిలో పార్టీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు కదా, కార్యకర్తలు ఉంది కానీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దీని మీద పార్టీ నాయకత్వానికి తగిన ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది.
ఇంట్రెస్ట్ అని కాదు, కొన్నిసార్లు కొన్ని ఉంటాయండి, కొన్ని లోపాలు ఉంటాయి, సర్దిద్దుకున్నాం. జూబిలీస్ మాత్రం ఈ రోజు నా అభిప్రాయం మాత్రం చెప్తున్నానండి, జూబిలీస్ లో ఒకటి కాపాడుతుంది. ధర్మం మాత్రమే గెలవాలనుకుంటే మీరందరు ధర్మం వైపు నిలబడాలి. నేను మాత్రం క్లియర్ గా చెప్తున్నాను, ఎట్లయితే మైనార్టీస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, సెటిల్ అందరు ఒకటే అయినరు, మనం అందరం ఒకటి కావాలి. ఏకైతో సేఫ్ అయ్యే, కటింగేతో పటింగే, ఈ పదాలే రెండు మిమ్మల్ని కాపాడుతాయి. కాటేంగేతో బాటేంగేతో కాటేంగే, కాటేంగేతో కాటింగే, బటేంగేతో కాటింగే, యోగి ఆదిత్యనాథ్ డైలాగా. నేను అంటే మోడీ డైలాగ్ ఏకైతో సేఫ్ అయ్యే, కాటేంగేతో బాటేంగేతో బాటేంగేతో కాటేంగే, యోగి ఆదిత్యనాథ్. ఈ రోజు అలీనగర్ మసీదుల చుట్టూ తిరిగి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని శ్మశాన వాటికి ఆర్మీ ల్యాండ్ ఇవ్వటం ఏంటండి? వక్ఫ్ ల్యాండ్ లేవా? ఏంది రాజకీయం? ఎందుకు ఎన్ని రోజులు బుజ్జగింపు రాజకీయాలు మైనారిటీల మీద? ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఇన్ని వందల వేల లక్షల ఎకరాలు ఉన్నాయి, నీకెందుకు శ్మశాన వాటి కబ్రస్థానికి ఎందుకు ఇవ్వట్లేవు వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని? ఎందుకు ఒక ఆర్మీ ల్యాండ్? అంటే ఈ హిందువులకు చలనం రావాలి, ఐక్యత పెరగాలి. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ కూడా మరి చేసినట్టున్నారు. మాకేం ఎవరైనా ఏ కమ్యూనిటీ అయినా ఏ మతమైనా లేదు, మీ నిజామాబాద్ లోనే జరిగింది కదా. ఒకటండి, రియాజ్ లాంటి ఎన్కౌంటర్ జరగక ముందే వాళ్ళని శిక్షించాలండి. వందల కేసులు, వ్యవస్థ ఎటుపోతుందండి. 100 కేసులలో బెయిల్ ఇచ్చిన వ్యవస్థ ఎటుపోతుంది? కేసులు ఎట్లా ఆ రకంగా అంత అసమర్థంగా కేసులు ఎట్లా ఫైల్ చేస్తున్నారు? అంటే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఒకటండి ఎన్కౌంటర్ అనే సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం భరత్ గారు. ఒక కానిస్టేబుల్ ని నడి వీధిలో వందలాది మంది ఉండగా కత్తితోని కొడిచి రక్తం పాశవికంగా చేస్తే స్పందించని సమాజానికి ఇంతకన్నా పెద్ద శిక్ష చేయాలా? మీరు అనేది కానిస్టేబుల్ నే కాదు, చంపింది రియాజే కాదు, సమాజం కూడా చంపింది రియాజ్ ని. అక్కడున్న ప్రతి వ్యక్తి చంపింది రియాజ్ ని. ఏం తప్పు చేశాడండి? ఒక క్రిమినల్ ని తీసుకుపోతుంటే పొడుస్తుంటే ఒక ఆటో వాడు రాడు, ఒక కారు వాడు కార్లు ఎక్కించుకోడు, ఒక బైక్ వాడు స్పందించాడు. అరగంట ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడండి, రండిరా అని. స్పందించని సమాజానికి అందరికి మరణశిక్ష విధించాలా? ఏం మాట్లాడుతున్నారు భరత్? ఎవరండి? ఏ సమాజం? ఎవరి గురించి ఎవరు పాటుపడాలా? ఇదే కానిస్టేబుల్, ఇదే పోలీసులు నీ గురించి 24 గంటలు నిన్ను కాపాడాలా? నీ మత కళలతో కాపాడాలా, నీ గొడవలలో కాపాడాలా, నీ అన్నిట్లో కాపాడితే ఆ కానిస్టేబుల్ అరగంట సేపు రక్తంలో కొట్టుకుంటాడా? కిరాతంగా హత్య చేసిపోతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఈ రోజు అంతకుడి శవాన్ని తీసుకుని కూడా వేలాది మంది. కాబట్టి దయచేసి రియాజ్ మృతదేహం దగ్గర వేలాది మంది వచ్చారా? అంతకుడైనా రేపిస్ట్ అయినా వాళ్ళ మతమే ముఖ్యమండి. బట్ రియాజ్ ప్రతిఘటించింది ఆసిఫ్ కదా. అక్కడ ఆసిఫ్ హాస్పిటల్ ఆసిఫ్ లాంటి వాళ్ళు ఉన్నారండి, అశోక్ లాంటి వీరులు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు ఉన్నారు, మిసైల్ మ్యాన్. దేశం మళ్ళా దయచేసి ముస్లింలు అందరూ ఒక ఘటన కట్టకండి మీరు. ముస్లింలు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, దేశంలో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అవును, మనం రెండు వైపులా చూడాలి. దయచేసి ఎప్పుడు విషయం ఆసిఫ్ లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అది నేను అన్నట్టు లంప్ అండ్ బ్యాడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు. బ్యాడ్ ఎలిమెంట్ అనేది అది కాదండి, చంపడం కాదు, చూస్తూ అరగంట స్పందించని సమాజాన్ని ఏమనాలా? ఒక కానిస్టేబుల్ ఆయన సొంతం కాదండి గొడవ, ఒక లా అండ్ ఆర్డర్స్ కాపాడడానికి ఒక ముద్దాయిని, ఒక దోషిని పట్టుకోవడానికి వెళ్ళాడు. అంటే సమాజం కూడా తన అనుకుంటే ఒకటే చెప్తున్న భరత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పరిస్థితులు త్వరలోనే హైదరాబాద్ లో వస్తాయి. ఒకవేళ మీరు ఉంటారు హైదరాబాద్, నేను ఉంటాను. ఈ రోజు నిన్నటి దీపావళి రోజు పాత బస్తీలు ఎక్కడ టాపాసులు వెలగలేదో రానున్న రోజుల్లో కొత్త బస్తీలో టాపాసులు వెలిగాయి. ముఖ్యంగా రైమత్ నగర్, అలీనగర్ లాంటి ప్లేస్ల పక్కనున్న ప్లేస్లలో ఎక్కడ కూడా దీపావళి వెలుగులు వెలిగాయి. ఇది రాసి పెట్టుకోండి. ఒకటి ఇంకా రాజకీయంకి వస్తే నిజమేనండి, ఒకటి రియాజ్ సంబంధించి ఇప్పుడు ఎంబీటీ నేత ఒక అతను కంప్లైంట్ చేశాడు మానవ హక్కుల సంఘానికి, మజ్లిస్ బచావో తహరీక్ నేత. ఆయన ఎన్కౌంటర్ చేశారు, తప్పు, ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అని చెప్పి. ఏమంటారు? అఫ్జల్ గురిని ప్రొటెక్ట్ చేయలేదండి, పార్లమెంట్ మీద దాడి చేస్తారు. ఒకటి భరత్, హిందూ సమాజం నిద్రపోయినంత కాలం మనం ఏం చేయలేం. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురి గురించి కూడా వందలాది మంది అడ్వకేట్లు పోరాడినారు.
నేను అనుకున్నది ఒకటి, ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్ కి వస్తే దయచేసి మనం ఎవరికి వారు ఎక్కడిదక్కడ ఎదుటివాడు ఎలా ఉన్నాడో మనం అలా కావాలని అంటున్నాను. నేనేం తప్ప కొత్తగా ఏదో నేను కొత్త నినాదం కాదు, కొత్త సిద్ధాంతం కాదు. మీరు జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళు, బంజారాహిల్స్ మేడలాల్లో ఉన్న వాళ్ళు, శ్రీనగర్ మేడలాల్లో ఉన్న వాళ్ళు దారుల్ సలాం ఆజ్ఞలతోని బతకాలనుకుంటే మీ ఇష్టం. లేదు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఆత్మ గౌరవంతో ఆత్మాభిమానంతో బతకాలనుకుంటే మీ వైపు నిలబడే వాళ్ళని, మీ వైపు కొట్లాడే వాళ్ళని, మీ గురించి అభివృద్ధి చేసే వాళ్ళని గెలిపించుకోండి తప్ప సెక్యులర్ ముసుగులో ఉన్న మిగతా పార్టీలు కానీ బహిరంగంగా బీజేపీని అడ్డు తొలగించుకున్న ఇప్పుడు ఎంఐఎంకి ఏమిటండి, ఎంఐఎం కావచ్చు ఇతర పార్టీలకు కావచ్చు ఒకటి బీజేపీ అడ్డు తొలగితే ఇందులో పని అయిపోతుంది. ఒకటి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. బీజేపీ ఉన్నద్దులే హిందువుల మనుగడ. బీజేపీ ఉన్నద్దులు ఈ దేశంలో మెజార్టీ హిందువుల ఉన్నదులే సెక్యులరిజం ఉంటది, రాజ్యాంగం ఉంటది. లేకపోతే నిన్న మొన్న కర్ణాటకలో చూడండి షరియా చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి మీద బహిరంగంగా కొరణ దెబ్బలతో కొడుతున్నారు. నేను చెప్పట్లేదు భరత్, ఇదంతా జరుగుతున్న నడుస్తున్న భారతం, నడుస్తున్న చరిత్ర. కాబట్టి ముస్లింస్ ఎప్పుడు తప్పు పట్టకూడదు, ముస్లింస్ చూసి నువ్వు భయపడకూడదు. ముస్లిం వాళ్ళు మంచి వాళ్ళన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్ మాత్రం ప్రమాద గంటికలు మోగుతున్నాయి. హైదరాబాద్ పాత బస్సులు ఎట్లయితే నువ్వు ఏ పండుగలు చేసుకోవట్లేదు, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవట్లేదు, అయిపోయింది. ఎంత ఉన్నారండి? 2-3% ఉన్నారు. రేపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మేడలు, మధ్యతరగతి పేద ప్రజలు అదేమంటారు శ్రీనగర్ లాంటి అపార్ట్మెంట్లు రేపు ఉండేయండి. దీపావళి వెలుగులు వెలుగాయి భరత్. ఇది రికార్డెడ్ మెసేజ్, ఇది రికార్డెడ్ వాయిస్. ఇంక 20 ఏళ్ల తర్వాత ఒకవేళ మనం ఎవరో ఒకరైనా వాయిస్ నువ్వు మాట్లాడింది నేను మాట్లాడింది ఒకవేళ ఇట్లా రైమత్ నగర్ లాంటి ప్రాంతాలలో మెజార్టీ ఏముందండి, సంఖ్య పెంచడం మన పని. ఆ సంఖ్యనే డిసైడ్ చేస్తుంది ప్రజాస్వామ్యంలో. ఫస్ట్ పెద్ద తప్పు చేసిన హిందువులు సంఖ్య తగ్గించడం. ఆ 3 అంతస్తుల మేడ ఉంటుంది, ఒక్క బిడ్డ ఉంటాడు, వాడు అమెరికాలో ఉంటాడు, వీడు ఢిల్లీలో ఉంటాడు, భార్య బొంబాయిలో ఉంటుంది బిజినెస్ పనుల మీద. ఇంకా ఓటు ఎవడెత్తారండి? అక్కడ ఒక్క ఇంట్లో 10 ఓట్లు ఉంటే 10 ఓట్లు పోలింగ్ అవుతాయి భరత్. వీడు పక్కనున్న పోలింగ్ బూత్ 7 అంతస్తుల మేడ పోలింగ్ బూత్ కు రాడు భరత్. ఎవరు రక్షించుకోవాలి, ఎవరు సంరక్షించాలి? ప్రజాస్వామ్యం ముఖ్యమే. ప్రజాస్వామ్య దేశంలో ఆత్మ గౌరవంతో బతకడం కూడా ముఖ్యమే. ఈరోజు నేను చెప్పిన చరిత్ర అబద్ధం అయితే రాత్రిది శాటిలైట్ జియోగ్రాఫికల్ ఉంటాయి కదా, జియో మొత్తం శాటిలైట్ మూవీ తెప్పియండి ఫోటోస్. నిన్న సగం సిటీ దీపావళి జరగలేదు. ఎందుకు జరగలేదు? ఓల్డ్ సిటీ ఎవరు లేరు కదా హిందువులు లేరు. రేపు కొత్త సిటీలో కూడా దీపావళి వద్దు అనుకుంటే మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఒకటే భరత్, సంఖ్యనే డిసైడ్ చేస్తుంది. నువ్వు 3 అంతస్తుల మేడ 300 కోట్ల మేడ కట్టుకుని కమర్షియల్ నువ్వు ముగ్గురే ఉంటే ఒక 10x10 రూమ్లో 10 మంది ఉన్న రోడ్లు నిన్ను కబలించడానికి, నీ ఆస్తులు పెకిలించడానికి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, రాజ్యాంగమే వజ్రాయుధం. ఈ రాజ్యాంగంపై షరియా చట్టాలు వస్తే మీ బతుకులు దుర్భరం అవుతాయి. ఈ రాజ్యాంగం ఉంటే అన్ని మతాల వాళ్ళకి క్షేమంగా ఉంటాం. మనమే కాదు, ముస్లిం ఆడబిడ్డలు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరు క్షేమంగా ఉంటారు. అది భారత రాజ్యాంగం ఉన్నంత వరకే. 40% దాటిన రోజు భారత ఏ దేశంలో కూడా రాజ్యాంగం లేదు, ఏ దేశంలో షరియా చట్టాలు అమలైనవి. జూబ్లీహిల్స్ చదువుకున్న వాళ్ళు, మేధావులు, డబ్బున్న వాళ్ళు, ప్రపంచంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, మీ అందరికీ నేను వ్యక్తిగతంగా విన్నపం చేస్తున్నా, దయచేసి మీరు ఒక్కటి కండి. అభివృద్ధి ఏముందండి? 7 అంతస్తుల మేడ అభివృద్ధి ఎందుకండి? వాడికి 100 కోట్లు ఆస్తుంది. ఫిలిం నగర్ క్లబ్ లో మెంబర్షిప్ ఉంది, జూబ్లీహిల్స్ క్లబ్ లో జిమ్ ఉంది, షాపింగ్ మాల్ ఉన్నాయి, రోడ్ నెంబర్ 45 లో. వాడికి ఎందుకండి డబ్బులు? కానీ ప్రజలను చైతన్యపరచండి. ప్రమాదం పొంచుంది అలీనగర్ లా, షేక్పేట్లా. ఆ ప్రమాదాన్ని పసిగట్టండి. వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారండి. ఎందుకు ఈ రోజు ఇంత ఇంపార్టెంట్ ఎందుకు వచ్చిందండి ఎంఐఎంకు జూబ్లీహిల్స్ లో? ఎన్నెళ్ళేంది అంటే మెజార్టీ ఓట్లు పెరుగుతున్నాయి కదా వాళ్ళకి. కానీ అవతల కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ కూడా ఉంది మైనారిటీ ఓట్లో. బీఆర్ఎస్ ఏందండి? బీఆర్ఎస్ మొన్న క్లీన్ స్వీప్ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో. 43% ఓట్లు వచ్చాయి సిటీలో.
మళ్ళా సారే రావాలి, కేసీఆరే రావాలి అని అంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు, అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. భరత్, ఓకే, నేను పెద్ద ఆయన సార్ గురించి వెళ్ళలేను కానీ పాపం అంత ఆ పెద్ద ఆయన మాట్లాడేంత సీనియారిటీ రాజకీయ నాయకుడు. కానీ ఒక్కటి నేను చెప్పదలుచున్న, దయచేసి రాముడు కావాలా రావణుడు కావాలా నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే పెద్ద గొప్ప అండి. వాళ్ళు ఇచ్చి వాళ్ళు సూసైడ్ బాంబర్లను పెట్టుకుంటాం, ఆత్మహత్యలు చేసుకుంటాం అంటే ఎవరు ఆపలేరు భరత్. ఓటే నీ ఆత్మహత్య. ఈ రోజు బహిరంగంగా చెప్తున్నా, ఈ రోజు మజ్లీస్ ప్రభావం, ఎంఐఎం ప్రభావం రహమత్ నగర్, అలీ నగర్, టోలీ చౌక్, షేక్పేట్ లాంటి చోట వచ్చిందంటే ఒకే ఒక కారణం, జనాభా పెరుగుదల. నువ్వు జనాభా తగ్గుదల. ప్రజాస్వామ్యంలో ఓటే మెజార్టీ. ఓట్లు గెలిచిన వాడు, ఎక్కువ మెజార్టీ వచ్చిన వాడు, గెలిచిన వాడు ప్రజాస్వామ్యంలో చట్టాలు చేస్తాడు భరత్. ఈ జూబ్లీహిల్స్ కూడా షరియా చట్టాలు అమలు కావాలంటే మీరు నిర్ణయించుకోండి. ఒక్కసారి లైన్ లో ఉండండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి ఎంపీ, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. చామల గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. రాకేష్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. ఆయన ఏమంటారంటే ఈ ఎంఐఎం వల్ల జూబ్లీహిల్స్ లో ఎస్పెషల్లీ నేను అసలు దీపావళి ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీలో కూడా జరుపుకోలేదు. ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోతుంది రహమత్ నగర్, షేక్పేట. దీనివల్ల హిందువులు కొన్ని ప్రాంతాల్లో లేకుండా పోయినారు. ఇది మంచిది కాదు అని అంటున్నారు ఆయన. నేను తప్పేం బట్టరా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో ఉండరు కాబట్టి బీజేపీ నాయకుడిగా అంత గతంలో ఏం మాట్లాడేది కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉండి ఆ లైన్ తీసుకోవడంలో ఆయన తప్పేం లేదు. ఎందుకంటే అది వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్లలో ఇచ్చేటువంటి ట్రైనింగ్. కంపల్సరీ కాస్ట్ పోలరైజేషన్, ముస్లిం ఓట్ బ్యాంక్, ముస్లిం వ్యవస్థను మాట్లాడితేనే ఆ మిగిలిన ఓట్లు, ఎందుకంటే ఎట్లా వాళ్ళకి డిపాజిట్ అనేది రాదు అక్కడ. అది క్లారిటీ. ఇప్పుడు ఆ హిందువుల ఓట్లన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సైడ్ మలుపుకోవాలన్న ఒక దురాలోచనతో ఈ మాటలు మాట్లాడటం వెంటనే ఈ హైదరాబాద్ సిటీ లేకపోతే ఇంకెక్కడ, ఒక హైదరాబాద్ గురించి ఆయన కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలా బీఆర్ లో ఎస్ఐఆర్ పెట్టి కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి కూడా వాళ్ళు చెప్పేది గదే ముచ్చట చెప్తారు. ఏమనంటే మొత్తం రోహింగాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు, వాళ్ళ ఓట్లని డిలీట్ చేస్తున్నాం. ఆధార్ కార్డే కాదు మల్టిపుల్ లెవెల్స్ పెట్టి వాటిని డిలీట్ చేసేసి ఓట్స్ అన్ని పోలరైజ్ చేసుకునే ప్రయత్నం, అంటే ఓట్స్ అన్ని మార్జినలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ ఇట్ మే కమ్, ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ అనేటోళ్ళు మనకి ఈ రోజు మ్యాండేట్ ఇచ్చేటోళ్ళు పబ్లిక్. ఇవాళ వాళ్ళు ఆర్మూర్లో గెలిచినా, నేను భువనగిరిలో గెలిచినా ప్రజలకు నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. ఇవాళ మీరు టీవీలలో చర్చలు పెట్టినా, ప్రెస్ మీట్లు మేము పెట్టినా, వాళ్ళు పెట్టినా, ఇంకా అవతల బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినా, పబ్లిక్ అందరినీ చూస్తుర్రు. రేపు రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చినాక అందరికి తెలుస్తుంది వాస్తవం ఏందని. ఎందుకంటే ఆల్రెడీ ఒక బైపోల్ జరిగింది ఈ రాష్ట్రంలో. ఈ రోజు 2023 తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికలు, 1 పార్లమెంట్ ఎన్నికలు, 2 కంటోన్మెంట్ ఎన్నికలు, 3వది ఇది ఇప్పుడు బై ఎలక్షన్. సో రిజల్ట్స్ అనేది మన ముందే ఉంటాయి రేపు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక నినాదం తీసుకోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక నినాదం తీసుకోవచ్చు. చారిత్రాత్మకంగా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. చారిత్రాత్మకంగా కేసీఆర్ గారు ఒక్కసారన్నా అపోజిషన్ లీడర్ గా అసెంబ్లీకి రావాలని మేము అంటున్నాం. ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, ఏముంది అపోజిషన్ లీడర్ గా. ముఖ్యమంత్రి అయినాక అపోజిషన్ లీడర్ అసెంబ్లీకి రావాలంటారు. మీరు అర్థం కాదు, ముఖ్యమంత్రి కాకపోతే అపోజిషన్ లీడర్ ఆయన ఎప్పుడు ఉండండి. అపోజిషన్ లీడర్ అంటే అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు. బట్ అదే నేను అనేది ఏంటంటే ఆయన అలయన్స్ పార్ట్నర్ గా 2004లో కాంగ్రెస్ పార్టీ తోటి అలయన్స్ తోటి ఆయన ఆవిర్భావం స్టార్ట్ అయింది ఆ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు గెలవకుంటేనే హరీష్ రావు మంత్రి పదవి ఇచ్చినాం మేము అప్పుడు. సో వాళ్ళ స్టేటసే లేకుండే వాళ్ళు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, నేను ఏమైనా పంటితోటి బీక్తా మీకు ముళ్ళు గుచ్చుకుంటే, నా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు అసలు ఏం సంబంధం లేదు, నాకు అసలు భూవకు లేక కాదు. నా నినాదం ఏంటంటే 1600 మంది బలిదానాలు అయిన తర్వాత నేను అందరికి ఉద్యోగాలు ఇవ్వాలనో, నీళ్లు ఇవ్వాలనో, నిధులు ఇవ్వాలనో వచ్చినా అని చెప్పిండు. తీరా చూస్తే దండుపాల్యం ఎవరు చేసిరు? కుటుంబంలో 5 సభ్యులండి. 5 సభ్యులు 6-7 పోస్టులు చేసిర్రు. ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్, ఒక రాజ్యసభ, ఒక అంతకుముందు లోక్సభ, తర్వాత ఎమ్మెల్సీ,
ఏంది ఇది? ఈ రాష్ట్రంలో మొత్తం దోచుకున్న దండుపాలే వాళ్ళ కుటుంబం. ఇవాళ బీజేపీ వాళ్ళది ఏముంది? నిన్న మొన్న బీజేపీ ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. ఈ 8 సీట్లతో బీజేపీ ఏమనుకుంటుంది, ఇక నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో తెలుస్తుంది కదా వాళ్ళ స్టేటస్ ఏందో. మీకెవరు బీజేపీ ప్రత్యర్థి బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ ప్రత్యర్థి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్నటి నామినేషన్ తోటి, నవీన్ యాదవ్ నామినేషన్ తోటి కమ్ము తినిపోయారు వాళ్ళు. ఆ ఎడాపెడ ఏం మాట్లాడుతుండో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే వచ్చి ఏదో చెప్తాడు. లేదు జాతీయ అంతర్జాతీయ ముఠాలన్నీ వచ్చి కలిసినాయి, ఈ సమ్మేళనం మొత్తం గుండాల సమ్మేళనం లెక్కలు ఉందని. ఇక వాళ్ళు ఏం మాటలు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళకు 1-2 రకాలు. బీఆర్ఎస్ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కేసీఆర్ పేరు అనౌన్స్ చేసింది. రావచ్చేమో కేసీఆర్ ప్రచారానికి అంటున్నారు. వస్తే మంచిదే కదా, అది కూడా తేట తెల్లం అయిపోద్ది. ఇప్పుడు ఆయన నేను రాలేదు కాబట్టి రేపు పొద్దున నేను రాలేదు కాబట్టి వాళ్ళు గెలుస్తారు అంటాడేమో. వస్తే అది కూడా అయిపోతే కేసీఆర్ ది కూడా దుకాణం బంద్ అయింది కదా. ఇప్పుడు నేను రిఫరెండం అన్నారు కేటీఆర్. నేనేమంటున్నా సార్, సింపుల్ లైన్, ఈ రిఫరెండం గురించే చెప్తున్నా. రిఫరెండం ఆఫ్టర్ 2023 ఎలక్షన్స్ పార్లమెంట్ లో గుండుసున్నా, కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ల 3వ ప్లేసు. అదంటే పార్లమెంట్ ఎలక్షన్ అంటే కేంద్రం ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు చెప్పారు, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇంతకుముందు దాసోశ్రవణ్ గారు చెప్పారు. ఎందుకంటే రాకేష్ గారు ఏం చెప్పిండు, దాసోశ్రవణ్ ఏం చెప్పిడని కాదు సార్. పబ్లిక్ లో అంతకు ముందు రీజనల్ పార్టీస్ రిఫరెండం ఇస్తే డిఎంకే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? డిఎంకే ఏమైనా నేషనల్ పార్టీయా, లేకపోతే సమాజ్వాదీ పార్టీ ఏమైనా నేషనల్ పార్టీయా? అంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి కదా. కాంగ్రెస్ నేనేమంటున్నా, మీకు సింపుల్ లాజిక్ అండి. వేరే స్టేట్స్ లలో కూడా రాజకీయాలలో సీట్లు వచ్చినాయి, చాలా సీట్లలో. ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో కాంగ్రెస్ తోటి పొత్తుందా? నవీన్ పట్నాయక్ పార్టీ ఉంది, కాంగ్రెస్ అయితే లేదు కదా. నవీన్ పట్నాయక్ రాలేదా సీట్లు? నేను అనేది ఏంటంటే రీజనల్ పార్టీ ఒక స్థాయికి ఎదిగి ప్రజల నమ్మకం చేకూర్చుకున్నాక భారతదేశంలో వాళ్ళు శాసిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన సీట్లు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే నెగోషియేట్ చేసి వాళ్ళు ఢిల్లీని తల వంచి ఇప్పుడు 10 సీట్లు 12 సీట్లు ఇస్తే వాళ్ళు ఢిల్లీలో రేపు ఫ్రీగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిండు కాబట్టి ఈ రోజు ఆ కంపెనీలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుండు, అన్ని చేస్తుండు. ఎవరికైనా ఎంపీలు గెలిచినప్పుడే కదా రాష్ట్రానికి ఏదైనా క్రియాశీలకంగా ఢిల్లీలో నడిచేది. ఇవాళ వీళ్ళకి గుండుసున్నా ఇచ్చిరండి, వీళ్ళు ఏం చేయరు. వీళ్ళకి ఏజ్ కూడా ప్రయోజనం లేదు. ఢిల్లీలో పోయి బోర్లో పడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడరనే కదా వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తారు, వీళ్ళు మహా ఉద్యమకారులు. వీళ్ళని ఢిల్లీ పంపితే ఏదో పీకేసి తెలంగాణకు న్యాయం చేస్తారు కాదు. ఉన్న 10 ఏళ్లలో మిగులు రాష్ట్రాన్ని దోచుకున్న వీళ్ళు, వీళ్ళకి ఇక మళ్ళా ఎందుకు అధికారం అని పబ్లిక్ డిసైడ్ చేసేది. ఇక మన నామినేషన్స్ దాదాపు 200 పైగా ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారు. మీ దగ్గర RRR విక్టిమ్స్ మీ కాన్స్టిట్యున్సీ అనుకుంటా, భువనగిరి పార్లమెంట్ సంబంధించి అనుకుంటా. రింగ్ రోడ్ తర్వాత ఫార్మాసిటీ కూడా మీ కాన్స్టిట్యున్సీ. నిరుద్యోగులు, పెన్షనర్స్ వీళ్ళందరూ నామినేషన్ ఫైల్ చేస్తున్నారు. నిన్నటి వరకు 84 అయితే వాళ్ళ 100+ అంటారు. ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు. రాత్రి మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా చాలా మంది లైన్ లో ఉన్నారంటారు. మంచిదే, ఏముంది, ఏటీఎం మిషన్లు పెరుగుతాయి. నేను అనేది ఏంటంటే వీళ్ళు స్ట్రాటజికల్ గా RRR వేయకపోతే ఎవరికి నష్టమండి? RRR వేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ప్రతిపక్షాలు మంచి జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్టివ్ లైన్ లో ఉండాలి. ఈ దరిద్రపాలు వచ్చేది ఏంటంటే RRR వస్తే తెలంగాణ 50% అర్బనైజేషన్ అవుతుంది. తెలంగాణకు మంచి భవిష్యత్తు వస్తుంది. తెలంగాణకు కనెక్టివిటీ పెరుగుతుంది. తెలంగాణకు మెట్రో ఫేజ్ 2 రేడియల్ రోడ్స్, ఈ మూసి ప్రక్షాళన చేసి మంచినీళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్ళి పారిస్తే హైదరాబాద్ బాగుపడుతుంది. ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు. వాళ్ళ ఇంట్రెస్ట్ వల్ల ఒకటి. ఎందుకు మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ మీ ప్రాంత ప్రజల్ని ఈ విషయంలో? ఈ ప్రాంత ప్రజలు అంటే 200 మందిని ఎత్తుకొచ్చి నామినేషన్లు వేయించడంలో ప్రాంత ప్రజలు ఏంటంటే మీరు కూడా అట్లా మాట్లాడతారు. ప్రాంత ప్రజలు అంటే తండోపతండాలుగా వచ్చేసి వాళ్ళు, ఇప్పుడు నీ భూమి పోతుందండి, నీ భూమి పోతున్నప్పుడు నువ్వు రెచ్చగొడుతున్నావు వాళ్ళని పోయి. నేను ఆపుతారా, నువ్వు ఇల్లు వచ్చి ఓటేస్తే నేను ఆపుతా, రింగ్ రోడ్ RRR ఆపుతా అని తప్పుడు కబుర్లు చెప్పి ఏదో వాళ్ళని మభ్య పెట్టి తీసుకొచ్చి వాళ్ళతో నామినేషన్లు ఇస్తావు. ఏమైంది అంటే అందరి సపోర్ట్ లేదు, దీనికి అందరి సపోర్ట్ లేదు. RRR దానికి సంబంధించి మెజారిటీ మీ. సార్ నేను ఒక్కటి చెప్తా, 1,00,000 మంది బాగుపడేటప్పుడు ఒక 200 మందికి అన్యాయం జరగడం అనేది యాక్సెప్టబుల్. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఇలా రోడ్ వేస్తున్నారు మా ఇంటి ముందు నుంచి, నా ఇల్లు పోతుంది అనుకోండి, నేను కూడా లబో దిబో మొత్తుకుంటుంటాను. రోడ్ వద్దా మరి? అంటే కంపెన్సేషన్
అడెక్వేట్ రోడ్ వద్దన్నారు. కాంపన్సేషన్ వీళ్ళు చేసిన దరిద్ర పాలన కనుక సరిగ్గా చేసి ఉంటే 10 సంవత్సరాల మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయకపోతే కాంపన్సేషన్ బ్రహ్మాండంగా ఇద్దును. దోచుకుందంతా దోచుకొని ఇంట్లో పోసుకొని వచ్చి రోడ్డు మీద గొడవ చేసి వీళ్ళందరినీ రెచ్చగొడితే ఏమొస్తుంది? ఈ రాష్ట్రం అప్పయిందే ఈ దౌర్భాగ్య పాలన వలన, 10 ఏళ్ల వలన. ఓకే, ఇవాళ రాష్ట్రంలో ప్రతి రూపాయిని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు చేయాల్సి వస్తుంది? వీళ్ళు విచ్చల విడిగా ఖర్చు పెట్టి విచ్చల విడిగా ప్రాజెక్టుల మీద కమిషన్ దండుకొని పోవడం వల్లనే కదా ఈ ప్రాబ్లం అంతా. ఇలా ఇదే ట్రిపుల్ ఇప్పుడు ట్రిపుల్ కైనా ఇంకా రేపు పొద్దున మెట్రో ఫేజ్ 2 కైనా దేనికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తుందో దాని ప్రకారం చేస్తామా, లేకపోతే మనం రెచ్చగొట్టి డెవలప్మెంటే వద్దన్న ఉద్దేశంతో పనిచేస్తామా? ఓకే, నిరుద్యోగులు కూడా కొద్దిమంది ఫైల్ చేస్తున్నారు అంటున్నారు. అరే నిరుద్యోగులు ఫైల్ చేశారు సార్. వీళ్ళ దరిద్రపు 563 మంది అభ్యర్థులు 3 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నటువంటి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడే ఆయన స్థాయి కింద పడిపోయింది. 563 మంది గ్రూప్ 1 విద్యార్థులు ఫస్ట్ టైం మనం పట్టాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తుంటే తల్లిదండ్రులు కష్టపడి చదివించి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లలో ఏం లేదు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని రోడ్డు మీద గుంజిరు. ఏంది నియామకాలంటే గవేనా? వీళ్ళ నాయన చేసిన ఉద్యమం 1600 మంది బలిదానాల మీద తెచ్చుకుంటే ఒక్క రోజన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలు పెట్టే దాఖలాలు లేవు వీళ్ళ బతుకులకు. పోనీ పరీక్షలు పెడితే పేపర్లన్నా దాచిపెట్టి పేపర్లను సరిగ్గా అందించే ప్రయత్నం చేయకుండా పేపర్ లీకులు, అదొక దరిద్రం. వీళ్ళు ఏంటండి చెప్పేది తెలంగాణ ప్రజలకు? వాళ్ళని క్లియర్ కట్ గా చూసిరు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు చూసిరు. ఎట్లా హ్యాండిల్ చేస్తారు దీన్ని? పసుపు రైతులు గతంలో నామినేషన్ వేస్తే కవితకు కవిత ఓడిపోయింది, మీకు గుర్తుండే ఉంటుంది పెద్ద సంఖ్యలో. వారణాసిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడా ఇట్లా నామినేషన్ ఇస్తే ఆయన మొన్న మెజార్టీ తగ్గింది. నేనేమంటున్నాను సార్, వాళ్ళు 500 మందితో అప్లికేషన్లు ఇచ్చిన జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయము. లాస్ట్ టైం ఎన్ని ఓట్లతో ఓడిపోయిందండి అజరుద్దీన్? 17,000. ఈసారి అడ్వాంటేజ్ ఏంది? లాస్ట్ టైంకి ఈ టైంకి ఎంఐఎం అలయన్స్ ఉంది. కానీ ఎంఐఎం సపోర్ట్ చేస్తే నెగటివ్ గా పోలరైజ్ గారా, హిందువులు పోలరైజ్ యాంటీ. అరే ఆ క్యాండిడేట్ అనే టైం చూడండి సార్, క్యాండిడేట్ అనే టైంకు ఓన్ క్లౌట్ ఉంది. ఒక 20,000 40,000 ఓట్లు వీళ్ళు అంటున్న గుండాలో, వీళ్ళు అనుకుంటున్న మాఫియానో ఇవాళ తండాలు వచ్చిరంటే వాళ్ళంతా ముస్లింలు కాదు. ఇప్పుడు వాళ్ళంతా ముస్లింలు కాదు. ఆ బస్తీలలో ఉండే పిల్లలు, వాళ్ళకున్న అభిమానులు, వాళ్ళ నాయనకు వెనకటి నుంచి ఉన్న సిస్టమ్ ఉంది వాళ్ళకు. ఇలా అక్కడ అజరుద్దీన్ కి ఆయన డిఫరెన్స్ ఏంది? రౌడీ షీటర్లు రౌడీలు అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రౌడీ షీటర్లు రౌడీలు వాళ్ళకి ఏదైనా అంటారు. వాళ్ళు అవసరమైతే అల్ఖైదా వాళ్ళు కూడా వచ్చిరని చెప్తారు. ఇప్పుడు అల్ఖైదా పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ నిన్న మొత్తం నామినేషన్ వాళ్ళే ఉర్రని చెప్తారు. నమ్ముతారా ఏంది? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు సార్. వాళ్ళకి నోటికి అదుపు లేదు. ఓటమి అనేది భయము. ఆ భయంలో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు వాళ్ళు. అది అంటే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? చెప్పండి. సో ఇప్పుడు మీరు అల్ఖైదా అన్నా ఇబ్బంది ఏం లేదంటారు చామల కిరణ్ గారు. చామల కిరణ్ గారు మంచి మిత్రుడు. కానీ ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఈ జోగిందర్ నాథ్ మండల్ అనే ఒక ఫస్ట్ పాకిస్తాన్ లా అండ్ లేబర్ మినిస్టర్ ఉన్నాడు. వాళ్ళ చరిత్ర ఇలా భవిష్యత్తు సేమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇలా కాపాడాల్సింది మేమే. ఫస్ట్ భారతదేశం విడిపోయినప్పుడు పాపం దళిత లీడర్ ఉండే ఒక పెద్ద ఆయన జోగిందర్నాథ్ మండల్ అని. ఇట్లనే ఇప్పుడు చామల కిరణ్ చెప్పినట్లు అన్ని చెప్పిండు. చెప్పి పోగల జిన్నా గారు ఏం చేసిండే దాని ల్యాండ్ లేబర్ మినిస్టర్ చేసిండు. లాస్ట్ కు ఎంత అవమానపరిచి అక్కడ హిందువులను దళితులను చంపి 1950లో ఒక మినిస్టర్ ఉండగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిండ్రు. చేస్తే భారతదేశానికి వచ్చి జీవితాంతం నరకం అనుభవించిండు. నా హిందువులను నేను నా దళితులు వాళ్ళ దళిత నాయకుడు ఆయన మండల్ గారు పనంగా పెట్టి పాకిస్తాన్ లో లక్షలాది మందిని చంపించినని. వీళ్ళు సెక్యులర్ ముసుగులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పింది అర్థం కాదు. మేం కాదు, దయచేసి చరిత్రలు చదువుకోమనండి. మేము ఏమంటలేము. సెక్యులర్ ఇదే చామల కిరణ్ గారిని అడుగుతున్నా, ఓల్డ్ సీట్ లో పోయి సెక్యులర్ ముసుగులో కౌన్సిలర్ పోటీ చేయమని. సెక్యులర్లు కదా వీళ్ళందరూ. ఒక్కటి ఓల్డ్ సీట్ లో ఒక ఎమ్మెల్యే పోటీ చేయమండి దయచేసి. చేస్తున్నారు కదా. అరే కాంగ్రెస్ చేస్తారు, టీఆర్ఎస్ చేస్తారు, బీజేపీ చేస్తారు. అది ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం పోటీ చేసినట్లు జూబ్లీహిల్స్ లో అది కాదండి. ఈసారి చేయట్లేదు ఎంఐఎం. లాస్ట్ టైం చేసింది, బట్ ఈసారి లాస్ట్ టైం ఎవరు చేసారు అతనే కదా. మన ఎవరు ఇంతకుముందు చేసాడు. ఇంతకుముందు ఇతను కూడా నవీన్ యాదవ్ 2014లో చేసిండు. అవును, మొన్న నవీన్ యాదవ్. అంటే మీకు ఆడ ఎంఐఎం కాంగ్రెస్ పెద్ద ఇది ముస్లిం లీగ్, అది ఎంఐఎం మజ్లిస్ పార్టీ, అంతే. రెండే తేడా.
రెండు కలిపి పోటీ చేస్తున్నాయి. నేనేమో బహిరంగంగా చెప్తున్నాను, దీంట్లో తప్పుపట్టడానికి ఏం లేదు. వాళ్ళందరూ ఒకటి అయినరు, మీరు అందరు ఒకటి కండ్రి. రాజకీయాలల్లో నీకు సంఖ్య బలమే బలమైనప్పుడు నువ్వు సంఖ్యను తగ్గించుకోకండి. మీరు అందరు ఒకటి అయితే ఏం కాదు. ఎంతైనా వాళ్ళు 15% సాధించేటప్పుడు 20% నువ్వు 80% ఎందుకు వెనకడు చేస్తున్నావు? ఎందుకు పోలింగ్ బూత్ కు రావట్లేదు? అభివృద్ధి ఏంటండి? ఇప్పుడు నిన్నగాక మనం 18,000 కోట్లు ఇచ్చినాం, మొత్తం 25,000 కోట్లు తెలంగాణ మొత్తం రోడ్స్ కి ఇచ్చామంటే అభివృద్ధి ఒక పక్కన పెట్టండి. ఇది మా అనుమోలే, అమరవీయ తెలంగాణ అనుమోలే. అభివృద్ధి అనేది పదమే కాదు. నిన్న 1 వీక్ బ్యాక్ నో. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే ఈ రోజు కావాల్సింది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మీరు భారతీయ జనతా పార్టీని ఎన్నుకోండి. అడుగడుగున అవమానాలు, ఆత్మాభిమానం దంపుకుంటారు, అనేక రకాల ఇబ్బందులు పడతారు అనుకుంటే మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఫోర్స్ ఏముండదు భరత్. చరిత్ర చెప్పడం వరకే మా బాధ్యత. మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు మేము చామల కిరణ్ అయినా నేనైనా, నేను చామల కిరణ్ నా సోదరుడు, మంచి మిత్రుడు. రాజకీయాలు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు తప్పేం లేదు. కానీ ఇప్పుడు మేము కూడా వీలవ్ మహమ్మద్ అంటాం, తప్పేముంది? కానీ మీ రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు? మేము కూడా వీలవ్ మహమ్మద్ అంటాం. వీలవ్ మహమ్మద్ అనే రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు? ఎందుకు అన్నాడు? మేమంటాం వీలవ్ మహమ్మద్. వాట్ ఇస్ రాంగ్? 20 కోట్ల మంది ప్రజలు ఆరాధించే వాళ్ళ దైవం, మేము గౌరవిస్తాం. కానీ మా దేవుడు ఏం చేసిండు? మా హిందువులు ఏం చేసిండు? అడుగడుగును అవమానించే కాంగ్రెస్ పార్టీ. ఎక్కడన్నా 3 కాంగ్రెస్ వాళ్ళు భారత్ మాతకు జయనం గిన్నారా? ఎక్కడన్నా అడుగడుగున అవమానాలు పాలు చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు మొత్తానికి మొత్తం అడుగడుగున మెజార్టీ ప్రజలను అవమానించడమే రాహుల్ గాంధీ గారి నైజమైంది. నేనేమంటలేను. రాహుల్ గాంధీ అని చెప్పండి, హిందుత్వ అటాయగా అంటాడు. ఏందండి మేమేం చేసినాం పాపం? శక్తికు అటాయగా అంటాడు. విదేశాల్లో పోయి హిందువులను తీవ్రవాదులు అంటాడు. మాకన్నా అల్ఖైదా తీవ్రవాదులు ఎక్కడండి? ఈ దేశాన్ని ఐక్యత చేసి దేశాన్ని ఒక సంస్కృతి సాంప్రదాయాల వైపు తప్ప మేము ఇతర మతస్థుని ఎప్పుడు ఏమనలేదు భరత్ గారు. దయచేసి రాజకీయాలలో ఎవరేమున్నా చామల కిరణ్ లాంటి వ్యక్తులు చదువుకున్న ఎలక్షన్ రాగానే మీకు ఎందుకు ఇష్యూ గుర్తుకొస్తుంది? ఎలక్షన్ ఎందుకండి? మిగతా టైంలో బాగానే ఉంటారు. నో ఇప్పటికి చెప్తున్నాం. హైదరాబాద్ లో 18 గుళ్ళు ఉన్నాయి. ఏ నాయకుడు వచ్చింది చెప్పండి? సెక్యులర్ నాయకుడు మేము తప్ప. ఇన్ని వందల లవ్ జిహాదులైనాయి. మేము హిందూ పరిస్థితి తప్ప ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చింది చెప్పండి కదా. రండి, ఎక్కడికి వస్తారో? ఏ గురుగుల పోతే వచ్చిండ్రు రణమానండి. ముత్యాలమ్మ గుడి కాడికి వచ్చిండ్రా, లేకపోతే ఓల్డ్ సిటీ పలకనమ్మ ప్యాలెస్ కాడికి వచ్చిండ్రా, రక్షా నగర్ కాడికి వచ్చిండ్రా? లవ్ జివాదుల హిందూ అమ్మాయి గణేష్ విగ్రహాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం. అంటే మేము గోశాల పాలసీ తీసుకుంటున్నారు. పన్నులు కడతలేమా? గోశాల పాలసీ తీసుకున్నారు. మేము పన్నులు కడతలేమా? జిఎస్టీ కడతలేమా? ఇన్కమ్ ట్యాక్స్ కడతలేమా? 98% ఇన్కమ్ ట్యాక్స్ మేము కడుతున్నాం. మైనార్టీ 2% కడుతున్నారు. 95% జిఎస్టీ మేము కడుతున్నాం. 5% జిఎస్టీ కడుతున్నారు. కానీ అభివృద్ధిలో 14% నుండి 32% బెనిఫిషియర్ స్కీమ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. తప్పలేదు. వాళ్ళు భారతీయులు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు. 4 కోట్ల 5 కోట్ల ప్రధానమంత్రి అవ్వడం అంటే మెజారిటీ పీపుల్ ముస్లిం చూస్తున్నారు. తప్పేముంది? వాళ్ళు భారతీయులు, వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. కానీ రాజకీయ ఇప్పుడు మేము ముస్లింస్ ఏమనట్లేదండి. ఈ సెక్యులర్ ముస్లిం రాజకీయాలతోనే బాగుంది మాకు. అడుగడుగును అవమానించే ఏమంటాడండి? హిందుత్వ కటావు, హిందూ ద్రోవులు, హిందువులు హింసవాదులు, ప్రపంచమే. నిన్నగాక మన ఒక అమెరికా, నేను కాదండి, ఒక అమెరికా ఎవరు లేడీ, అసలు నేను ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీకి తెలియదంటుంది. మేము కాదు, ప్రపంచమే నవ్వుకుంటుంది రాహుల్ గాంధీని చూసి. చైనాకి వెళ్తే చైనా మాట్లాడుతున్నాడు. ఒక శత్రు ఎలక్షన్, లోకల్ ఎలక్షన్ కదా రాహుల్ గాంధీ. ఏమంటున్నారు? రాహుల్ గాంధీ సమస్య, వాళ్ళ ఐడియాలజీ వీళ్ళు, రాహుల్ జీ ఐడియాలజీ వీళ్ళు తీసుకుంటున్నారు. రాహుల్ గారిని మేము ఏమనట్లేదండి. రాహుల్ ని మేము గౌరవిస్తాం. కానీ రాహుల్ ని మేము ఏమంటున్నామంటే దేశంలో 82% హిందువులను గౌరవించమంటున్నాం. మేము అనేది ఏమంటలేమండి. దయచేసి మేము రాజకీయ నాయకుడు అయిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు మేము గౌరవిస్తాం. వాళ్ళ కుటుంబానికి రాజకీయ విభేదాలు. చామల గారు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు, 17,000తో ఓడిపోయినాడు అజారుద్దీన్. అప్పుడు ఎంఐఎం లేకుండే సపోర్టు, తర్వాత మేము అధికారంలో లేకుండే, తర్వాత నవీన్ యాదవ్కు సొంత బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు.
నువ్వు వెళ్ళిపోవటం ఇప్పుడు చామలగా కిరణ్ గారు అన్న దాంట్లో వాళ్ళ వెర్షన్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి. నేను ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడుగా హిందూ నాయకుడిగా చెప్తున్నాను. ఎట్లయితే అసౌద్దీన్ ఓవైసీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, భారతీయ జనతా పార్టీని ఎదగకుండా మేము తొక్కి పెట్టడానికే కుమ్మక్కాయం అన్ని పార్టీలని మేము ఒకటే చెప్తున్నాం. ఒక హిందూ నాయకుడుగా భారతీయ జనతా పార్టీ శాసనసభ దయచేసి హిందువులారా మీరు ఒకటి కండి, మీరు ఒకటి కండి. సో మీ నినాదం ఇది ఎలక్షన్ లో బరాబర్ ఏకైతో సేఫ్ है नहीं तो दिवाली और आगे काटेंगे तो పాత భరత్ రాబోయే 5-10 సంవత్సరాలు ఎట్లయితే పాత బస్తీలో దీపావళి వెలుగులు లేవో మీ కొత్త సిటీ మీద జూబ్లీహిల్స్ మీద దీపావళి వెలుగులు ఉన్నాయి. ఇది మీరు నిర్ణయించుకోవాలి. దీనికి ఎందుకండి చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు, సమాజంలో శాస్త్రవేత్తలు వాళ్ళకెందుకు చెప్పాలండి మేము? వాళ్ళు రహమత్ నగర్, అలీనగర్ మసీదులల్లా వాళ్ళు మీటింగ్లు పెడుతుంటే మీరు నిర్ణయించుకోండి. మీ ప్యాలెస్లల్లా, మీ షాపింగ్ మాల్లల్లా, మీ 5 స్టార్ క్లబ్లల్లా మీరు నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు. రహమత్ నగర్ గల్లీలల్లా, అలీనగర్ గల్లీల వాళ్ళు వచ్చి మీ మొత్తం మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో నిర్ణయించుకొని మీరు రాజకీయ అధికారం చేజిక్కించుకోండి. మమ్మల్ని భారతీయ జనతా పార్టీ నిలగొట్టండి. మీరు రండి, ఈ వైపు ఉండే పార్టీకి రండి, మేము నడవకపోతే నిలగొట్టండి. వింటున్నారు కదా రాకేష్ గారు, క్లియర్ గా వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు ఈ ఎలక్షన్ లో. నేను రాకేష్ అన్నని ఫస్ట్ చెప్పిన, రాకేష్ అన్న స్టాండ్, రాకేష్ అన్నది, రాకేష్ అన్న సర్వైవల్, రాకేష్ అన్నది, రాకేష్ అన్న పొలిటికల్ స్టాండ్, రాకేష్ అన్నది, రాకేష్ అన్న ఉన్న పార్టీ, నేనున్న పార్టీ, నాకున్న క్యాండిడేట్, వాళ్ళకున్న క్యాండిడేట్ డిఫెండ్ చేసుకోవడం అనేది ఈ డిబేట్. వాళ్ళ లాజిక్, వాళ్ళ లైన్ ఒకటే, సింగిల్ లైన్, పోలరైజింగ్ ది కాస్ట్ పాలిటిక్స్. పోలరైజింగ్ అంటే ఇప్పుడు ఆయన చెప్పకనే చెప్పిర్రు రాకేష్ అన్న ఏమని, అట్లీస్ట్ మనం అందరం ఏకం కావాలి, మనం ఏకమైతే 18% ఓటర్లను దెప్పికొట్టారు అంటే హిందువులందరినీ ఏకం కమ్మని చెప్తున్నారు కదా. నేను అనేది ఏంటంటే ప్రతి పాలిటిక్స్ ని తీసుకొచ్చి కాస్ట్ కు రాయడము, కాస్ట్ కు తీసుకొచ్చి పోలరైజ్ చేయడం అనేది వాళ్ళ అజెండాగా పెట్టుకురు. కాకపోతే నేను అనేది ఏంటంటే కొన్ని దిక్కుల పని చేస్తుంది, కొన్ని దిక్కుల పని చేయదు, కొన్నిసార్లు అవకాశం వస్తుంది, కొన్నిసార్లు అవకాశం రాదు వాళ్ళకు. కాకపోతే పబ్లిక్ కూడా చాలా మందికి చదువుకున్న వాళ్ళు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది మనది సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇండిపెండెన్స్ నుంచి కూడా మనము ఇంక్లూజివ్నెస్ తోటి బతికిన వాళ్ళము. ఇంక్లూజివ్ ఐడియాలజీ తోటి ఇండియా ముందుకు పోతుంది తప్ప ఈ ఎక్స్క్లూజివ్ లేకపోతే ఈ పోలరైజేషన్, ఈ కట్ థ్రోట్ పాలిటిక్స్, వాళ్ళ విషపూరితమైనటువంటి ఒక విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం ప్రజల మనసులలో తీసుకొస్తే ఏమైందంటే వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది సివిల్ వార్ క్రియేట్ ఒక దారి తీసే అవకాశం ఉంటుంది రాను ఇట్లా చేస్తే. అట్టడుగు వర్గాలను తొక్కేద్దాము, ముస్లింలను, చిన్న చిన్న కులాలను మొత్తమే నామరూపాలు లేకుండా చేద్దామన్న ఆలోచన. దయచేసి అంటే మదాలు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సివిల్ వారి వేయము, ఏ వారి వేయము, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ భారతదేశంలో అంబానీలు, అదానీలు మాత్రం అమెరికాలో ఉన్నటువంటి బిల్ గేట్స్ అమెరికాలో ఉన్నటువంటి బీట్ చేసి ముందుకు పోతున్నారు. మరి మన ఎకనామీ ఈ రోజు మన ఎకనామీ ఒక 5-6 వ్యాపారం ఓడు బాగుపడతలేడు. మరి వికాస్ చిన్న చిరు వ్యాపారాలకు ఎందుకు వర్తిష్టం లేదో చెప్పాలి. భరత్ గారు అన్న నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి. అభివృద్ధి ఈ రోజు రైమత్ నగర్, అలీనగర్, కేవలి చౌకి ఇవన్నీ డెవలప్ చేసింది మేమే, చేస్తున్నది మేమే. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే రేషన్ కావచ్చు, ఇవన్నీ పేదవర్గాల నిధులే వస్తలేవు. అభివృద్ధి ఇవాళ మెట్రో ఫేజ్ 2 కోసము ఎన్ని రోజుల నుంచి పాకులాడుతున్నాము హైదరాబాద్ సిటీని డెవలప్ చేద్దామని. నిన్న 25,000 కోట్లు ఇవ్వలేదన్నా. మీరు రిపోర్ట్ ఏమంటున్నా కళ్ళు కనవని 80 కిలోమీటర్లు మొత్తం మీకు ఎందుకు మీ ఆస్తులు ఉన్నాయన్నా? అదే ఫ్యూచర్ సిటీ దగ్గర ఏమున్నాయన్నా మీకు? ఈయనకి సమీర్ ఒకటి భరత్ గారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ చేయండి. ఇంటెక్స్ వెళ్తారు హైదరాబాద్, ఉప్పల్ నుంచి ఔసాపూర్ అయ్యారు మెట్రో, కనబడని 4వ సిటీకి వేస్తారు ఫ్యూచర్ సిటీకి. ఎవరి ఆస్తులు ఎందుకు? ఆడ జనాభానే లేదు ఇప్పటి వరకు. అక్కడ మీరు మెట్రో వేస్తారా అన్న? ఇది ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న ఎక్కడద్దు ఒక ఇంటలెక్చువల్స్ ఒక 5గురిని పెట్టండి,
ఈ రోజు ఉప్పల్ నుంచి ఔషాపూర్ అవసరమా, గట్కేసర్ అవసరమా, లేదు కండ్లకు కనబడని ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అవసరమా? ఇది ఎవరన్నా దయచేసి మీరు రాజకీయాలలో నిరూపించండి. ఎక్కడుందన్న ఫ్యూచర్ సిటీ? దానికి 40 కిలోమీటర్లు వేస్తావా మెట్రో? 18-20 కిలోమీటర్లు మెట్రో నీకు ఉప్పల్ నుంచి షామీర్పేట అయ్యవా? మీ ఆస్తులు పెంచుకోవడానికి, వేలాది కోట్ల అవినీతి చేయడానికి మీరు అట్లా ప్రపోజల్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారన్నా? ప్రజలకు పనికొచ్చే ప్రపోజ్ చేయండి అన్నా. 1,50,000 కోట్ల మూసి అంటారన్నా. 1,50,000 కోట్ల మూసి ఏం చేస్తారన్నా? మక్కలు కొనరు, జొన్నలు కొనరు, చెప్పిన వాగ్దానాలు ఇయ్యారు, ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు కిరణ్ అన్న. నేను ఒకవేళ ఈ మాటకి కట్టుబడి ఉన్నా, మీరు ఏ శిక్షకైనా సిద్ధమే. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ అడగండి అన్న. ఉప్పల్ నుంచి ఔషాపూర్ అడుగుతారా? కండ్లకు గనవని పోర్చుకి మెట్రో ప్రపోజ్ చేస్తారా? భరత్, ఇది తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఇలా ఉన్న గుడుపురాన్ని తెలుసుకోవాలా. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఎన్ని వేల ఎకరాల భూములు పెట్టుకున్నారు అక్కడ. మనుషులు ఏం చేయారు మెట్రో ఎందుకండి? నిరంతరం ట్రాఫిక్ లో మునిగి ఉప్పల్ నుంచి ఔషాపూర్ ఎత్తావా అన్న? మేమంతా ఇంత కొద్దిగా జ్ఞానం ఉందన్న. మేము కూడా రియల్ ఎస్టేట్ చేసినాం మీ లెక్కగానే, మేము కూడా వ్యాపారాలు చేసినాం, మేము కూడా హైదరాబాద్ లో బతున్నాం. కానీ మాకు భారతీయ జనతా పార్టీకి అది లేదన్న. ఎక్కడ అవసరం అక్కడ 25,000 కోట్లు ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలంగాణ అయినా ఒకటే, మాకు మహారాష్ట్ర అయినా ఒకటే, భారతదేశం 29 రాష్ట్రాలు మాకు ఒకటే. మీకు ఏదైనా ప్రత్యేకంగా ఎజెండా ఉంటే ఉండిండొచ్చు, మీ భూములు ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, మీరు 6 లేన్ రోడ్ 12 లేన్ రోడ్ ఏదైనా ఫ్యూచర్ సిటీ నుంచి మీకు. సార్ చెప్పండి, ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు మేము 25 కోట్లు ఇచ్చినాం, మేము 15 కోట్లు ఇచ్చినాం అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమైనా ఎక్స్ట్రా బడ్జెట్ ఉంటుందా? రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బులే ఇంకా తిరిగి పంపిస్తారా? మన రాష్ట్రం నుంచి వచ్చే ట్యాక్సులు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ దద్దమ్మ ప్రభుత్వం వల్ల మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా మనం కట్టిన ట్యాక్సులు లక్ష కోట్లు పైనే. నేను చెప్పాలంటే 1,00,000-2-3 లక్షల కోట్లు ఈజీగా ఉంటుంటారు. లెక్కలు చూడాలి. వేరే రాష్ట్రాలకు దండుకొని తీసుకొని పోయారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుండి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇయ్యక రాష్ట్రంలో ఇచ్చి మనం కట్టిన ట్యాక్సులు మనకు వెనకకు రాలే. ఇప్పుడు సడన్ గా ఏదో డబ్బులు 10 ఏళ్ల తర్వాత ఇవ్వాలా మా ముఖ్యమంత్రి గాని 10 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ ఉన్న మంత్రులతో చర్చలు చేసి ఈ రోజు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆ క్రెడిట్ కూడా వాళ్ళే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రతి ట్యాక్స్ తెలంగాణ ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఊళ్ళకు రిటర్న్ వస్తాయి. ఏదో నరేంద్ర మోడీ ఆస్తులమ్మి మనకి ఉండాలా? బ్రహ్మోస్ లాంటి అంబానీ ఆస్తులమ్మి తెలంగాణ విషయం చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సంపద భారత ప్రభుత్వం దేశాన్ని కాపాడాలా. ఈ దేశాన్ని ప్రభుత్వానికి ఆర్పితున్నటువంటి శిస్తులో భాగం వస్తే ఉల్లిగడ్డలు టమాటాలు కొనే రాష్ట్ర ప్రభుత్వాలుగా తెలంగాణ నిధులు తీసుకురావడంలో దద్దమ్మ వల్ల నిధులు రాలేదు. ఈ ఆర్మీ కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు కావచ్చు, మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు కావచ్చు, 2016 నుంచి విదేశీ అప్పులు చేయని దేశం కావచ్చు. వీళ్ళకి ఏమర్థమవుతుంది? భవిష్యత్ తరాన్ని తాకట్టు పెట్టి ఎవరికి ఏం అర్థం కావాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు కొత్తగా వికసిత్ భారత్, ఇది మనం ఫెడరల్ స్ట్రక్చర్ గవర్నమెంట్ మనది. సెంట్రల్ గవర్నమెంట్ కు నిధులు స్టేట్ నుంచే పోతాయి, మళ్ళా స్టేట్ కే రిటర్న్ వస్తాయి. కానీ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకురావడం. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా ఉన్న డబ్బులన్నీ ఇక్కడ కమిషన్ల కోసం. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఒక నిమిషం చామల కిరణ్ గారు, బీఆర్ఎస్ విఫలమైంది. కానీ మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు కంటోన్మెంట్, ఈ రోడ్స్, డిఫెన్స్ ల్యాండ్స్ అప్పగిచ్చారు, బాగానే కోఆపరేట్ చేస్తున్నారు కదా మరి కేంద్రం. నేను 100 సార్ నేను ఏమంటున్నా, నేను బీజేపీ వైకి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి నేను బీజేపీ నాయకులను వాళ్ళు చేస్తున్న పనిని తప్పుపడతలేదు, వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని తప్పుపడతా తప్ప అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కోఆపరేషన్ బాగానే చేస్తుర్రు. ముఖ్యమంత్రి గారు కూడా వీలైనంత మటుకు వాళ్ళని కలుస్తుర్రు. గత ప్రభుత్వానికి మాకు తేడా ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ నిజాం లెక్క ఇది ప్రత్యేక దేశం అనుకొని బతికిండి ఆయన తెలియక. ఇది తెలంగాణ అనేది ప్రత్యేక దేశము, మోడీ అంటూ మనకు సంబంధం లేదు. మోడీ వస్తేంది, బోర్డు వస్తేంది, ఎవడొస్తే నేనెందుకు రిసీవింగ్ పోతా,
అనుకొని తప్పించుకొని తిరిగి వాళ్ళతో దూరం తిరిగి రాష్ట్రానికి నష్టం జరిగింది. ఓకే, ఇవాళ మా పార్టీలు వేరైనా మేము ఎందుకు పోతున్నాము, మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనం కట్టిన ట్యాక్సులు మనం తెచ్చుకోనికి మనం పోయి అడుక్కోవాల్సిన అవసరం ఉంటది కదా. ఓకే. మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి తెచ్చుకోవాలి, ఓకే, లేదా మన చేత కాకపోతే దండం పెట్టి అడుక్కోవాలి. ఎందుకంటే మన ప్రజలు ఓట్లేసింది నీ యొక్క నియంతప్పు ఒకటి చూపిమని కాదు, నీకున్నటువంటి దరిద్రపు ఆలోచనల్ని ప్రజల మీద రుద్దకుండా చేయడానికి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంక్లూజివ్ మ్యాన్. ఇవాళ బీజేపీ దగ్గరికి పోతుండు, బీజేపీ నాయకులను కలుస్తుండు, ప్రధానమంత్రిని ఇడికి వస్తే కూడా పెద్దన్న పాత్ర పోషించాలని జనం ముందే చెప్పిండు కదండి. ఓకే, ఓకే. సో మాకేం దాపరికాలు లేవు, మాకు ప్రజలే ముఖ్యం. మేము ప్రజలకు మాకు ఓటేసిన ప్రజల కోసం తల తాకట్టు పెట్టడానికి రెడీగా ఉన్నాం. మాకు ఆత్మగౌరవం కూడా అవసరం లేదు. వాళ్ళకి మంచి జరుగుద్దంటే మోకాళ్ళ మీద నిలబడి అడుక్కుంటాం. ఓకే, అర్థమైందా? ఎందుకంటే మమ్మల్ని గెలిపించింది ప్రజలు. ఓకే. సో మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్? కాన్ఫిడెన్స్ ఏం సార్, ఇంకా ఇది ఎన్నికలు అయిపోయినాయి, ఇంక ఏదో మమా అన్నట్టు ఇవ్వాలంతే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్యాండిడేట్ మీదనే కాన్ఫిడెన్స్ లేక ప్లాన్ బి కూడా పెట్టుకోరు వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం మీద బాగా నమ్మకం అన్నకు. ఇప్పుడు ఎంఐఎం మీద నమ్మకం కాదన్నా, మీ మీద నమ్మకము. ఎందుకంటే మీ మీద బ్రహ్మాండమైన నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీకు, మీరేదో ఇప్పుడు వచ్చి ఇమీడియట్ గా వచ్చి హిందువులందరూ ఏకం చేసేసి ముస్లింల పేరు చెప్పి 90% ఓట్లు 80% ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన అనేది మీది రాంగ్ ఆలోచన. కన్స్ట్రక్టివ్ పాలసీ కాదు, అనకపోతుంది మన మాట. ఎందుకంటే మనం లేనే లేం కదా దేశంలో. మనకి ఏంది, మనం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మద్దతు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో మీకు ఎట్లయితే మద్దతు ఇచ్చారో వాళ్ళకి ఏదో మద్దతు ఇవ్వాలనుకొని ప్లాన్ వేసుకొని వచ్చినట్టు. మేము ఒకటన్నా, గెలుపోవటములు మమ్మల్ని ప్రభావితం చేయాయి, గెలుపోవటములు మమ్మల్ని కటింగే. ఇది చెప్పదలుచుకుంటున్నాం. ఒకటి ఇది కూడా చెప్పదలుచుకుంటున్నాం, ఏమని, నీ సంఖ్యనే నీకు రేపు తెల్లారి మరణ మృదంగం అవుతుంది. హిందువులకు నీ సంఖ్యనే నీకు మరణ మృదంగం అవుతుంది. ఏదైతే సంఖ్యలు పెంచి ఈ రోజు 5,000 10,000 నుంచి 1,25,000 వచ్చారో నేను శాసిస్తున్నారు. ఇంకా కొద్దిగా వేరకంగా ఇంకా కాంగ్రెస్ సెక్యులర్ కానరాదు. ఇలా అడ్రస్ ఉండదు అక్కడ, సెక్యులర్ అడ్రస్ ఉండదు. ఇక అక్కడ మొత్తం దారుల్ సలాం ఆర్డర్స్ పాస్ అవుతాయి. కాబట్టి దయచేసి అందరికి చెప్తున్నా, హిందూ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం ప్రజలకు కూడా చెప్తున్నా, దయచేసి మీ మతతత్వ రాజకీయాలకు వెళ్ళకండి. మీరు దేశం అభివృద్ధి పథంలో అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ వైపు రండి. మేము ఎట్లయితే మిగతా గెలిపిస్తున్నాము, అందరినీ కలుపుకునే పార్టీ బీజేపీది కాదు అంటారు, అంతేనా చమల్ కిరణ్ గారు? కాంగ్రెస్ మీరు అనేది ఏంటంటే అందుకు బాగానే చెప్పిండు, నాకు ఆ పంచ్ లైన్లు అన్ని నచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు అట్లని అనే వేడగొట్టిండ్రు, అన్నదమ్ముల మధ్యన విషం పోసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ వల్లనే ఈ దేశం విడిపోయింది. ముస్లింస్ హిందువుల మధ్యన చిచ్చు రేపిందే ఈ కాంగ్రెస్. మేము కలిసి ఉండాలనుకున్నాం, అప్పుడు కూడా మంచి నాయకులు అందరు కలిసి ఉండాలనుకున్నారు. కాబట్టి దీనికి అంత డెప్త్ గా పోతారని ఫ్యామిలీ పాలిటిక్స్ తో ఇప్పుడు కూడా ముస్లింస్ మంచి వాళ్ళే. ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ హిందువులను ఎప్పుడు గెలవనియ్యదు. వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు, మైనార్టీ బుచ్చగింపు రాజకీయాలు చేసినందుకు వాళ్ళకి మనుగడ ఉంటది. ఎందుకంటే 65 ఏళ్ళు దేశాన్ని బస్సు పట్టించిన పార్టీ ముస్లింస్ వద్ద కూడా తెలిసిపోయింది. కాబట్టి ముస్లిం క్రిస్టియన్స్ అందరికి చెప్తున్నా, ఒకటే చెప్తున్నానన్నా, కలిసి ఉందాం, కలిసి తిందాం. కాంగ్రెస్ నాయకులు విషయం పోయకండి. మీరు ఎన్ని రోజులు చేసినా వాళ్ళు మా ధర్మం మారిన మా బంధువులు ఎట్లయితే గరీబ్ నవీ కాజియాని ఎట్లయితే 90 లక్షల మంది హిందువులని మతం మార్చిన వాళ్ళే 40 కోట్ల మంది ముస్లింలు. ఈరోజు వాళ్ళు మా హిందువులన్నా, వాళ్ళ డిఎన్ఏ మాది, వాళ్ళ పూర్వీకులు మా పూర్వీకులు ఒకటే, మా ధర్మం ఒకటే. దయచేసి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 3 రాష్ట్రాలలో ఉన్నారు, మీరు విముక్తి అయితే ముస్లిం సోదరులను మార్చుకుంటాం, అలా గతం చెప్తాం. మీరు మీ తాతలు ముత్తాతలు అందరం మొలతాడు కట్టుకున్న వాళ్ళమే ధర్మాన్ని. నేను ఏ ముస్లింస్ కాదు, ఈ దేశంలో ఉన్న ముస్లింస్ అంతా మా సోదరులు, మా రక్తం, మా డిఎన్ఏ. కాదని ఒక్కరు కూడా ఛాలెంజ్ చేయండి చూస్తాను. కాదని బంగ్లాదేశ్, పాకిస్తాన్
ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరు మా సోదరులే. మీరు DNA టెస్ట్ చేయండి. ఎప్పుడైతే 8th సెంచర్ లో కాజా గరీబ్ నవాబీ అనే అతను 90 లక్షల మందిని మార్చాడో వాళ్ళే మా హిందువులు, మా పూర్వీకులు, మా బంధువులు. మీ కాంగ్రెస్ పార్టీ విముక్తి అయితేనే మేము అందరం ఒకటైతాం. ఓకే 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 థ్యాంక్ యూ చామల కిరణ్ గారు, రాకేష్ రెడ్డి గారు, దాసో శ్రవణ్ గారు. సో చూద్దాం జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయితే బీజేపీ అయితే అసదుద్దీన్ ఓవైసీ మొన్న నామినేషన్ కు హాజరైనప్పటి నుంచి దీన్ని డెఫినెట్ గా ఓవైసీకి వ్యతిరేకంగా ఉండాలంటే హిందువులంతా కన్సాలిడేట్ కావాలంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎంఐఎన్ సపోర్ట్ తో తమకు చాలా మంచి జరుగుతుంది, డెఫినెట్ గా ముస్లిం ఓటు వన్ సైడ్ గా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ నవీన్ యాదవ్ కు సొంతంగా ఉన్న అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రిప్ కలిసి వస్తుంది. గతంలో ఆయన ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి కూడా మంచి ఓట్లు సాధించారు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత, ఎస్పెషల్లీ సిట్టింగ్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, హైడ్రా, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడం, సిటీలో లాస్ట్ టైం బీఆర్ఎస్ రాష్ట్రమంతా ఓడిపోయినా 43% ఓటు రావడం, ఇవన్నీ కూడా సానుకూల అంశాలని బీఆర్ఎస్ భావిస్తుంది. చూద్దాం, చాలా పెద్ద ఎత్తున నామినేషన్స్ ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా సమాచారం రాలేదు. 10:30 అవుతోంది రాత్రి. 200+ నామినేషన్స్ దాఖలు అవుతాయని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే 4 కంటే ఈవీఎం మిషన్స్ ఎక్కువ ఉంటే గనక, 64 మంది కంటే ఎక్కువ అయితే గనక, ఎందుకంటే పసుపు రైతులు కూడా నిజామాబాద్ లో దాదాపు 200 మంది వేసినప్పుడు బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో తెలంగాణ బై ఎలక్షన్స్ అయినప్పుడైతే బ్యాలెట్ తో పోలింగ్ జరపాల్సి వచ్చింది. సో ఈసారి ఎంతమంది మొత్తం నామినేషన్ వేస్తారు? ఎల్లుండి 24వ తేదీ, 23వ తేదీ విడ్రా ఉంది, 24వ తేదీ. ఈ విడ్రా తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు, ఇక్కడ పోటీలో ఫైనల్ గా ఎంతమంది ఉంటారు? మొత్తానికి 100+ అయితే ఖాయంగా కనిపిస్తోంది జూబ్లీహిల్స్ లో పోటీ చేసేవాళ్ళు. నిరుద్యోగులు ఫైల్ చేస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు నామినేషన్ ఫైల్ చేస్తున్నారు, RRR బాధితులు కూడా ఫైల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్డ్.